శ్రీగురుభ్యో నమః. గణేశ శారదా గురుభ్యో నమః. సభాయే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రశ్నోత్తర రత్నమాలికలో రెండవ సెషన్లో మిగిలిన శ్లోకాలు ప్రారంభించుకొని చూద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. స్క్రీన్ కనబడుతుందండి. స్టార్ట్ అయింది, కనపడుతుంది గురుగారు. 2 పేజీలుగా కనిపిస్తుంది, అదే కదండి? నిన్న చివరిగా చెప్పుకున్న శ్లోకం ఇదండి. ఇక్కడ రెండో పేజీలో ఉంది. కో అంధః యో అకార్యరతః కో బధిరః కో హితాని యో హితాని న శృణోతి కో మూకః యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి. ఇక్కడ వరకు చెప్పుకున్నామండి. తరువాత ఆ కింద శ్లోకం కిం దానం ఆకాంక్షం అంటే ప్రశ్న, అది సమాధానం కూడా అక్కడ చిన్న దాంట్లో వచ్చేసింది. కిం దానం ఆకాంక్షం, దేని దానం అంటారు అంటే, దానం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రియ నిజానికి ఎలా చేయాలో కూడా అందరూ చేస్తూనే ఉంటారు. అయితే ఆ క్రియ చేసేటప్పుడు, ఆ పుణ్యకర్మ చేసేటప్పుడు మనకు ఉండవలసినటువంటి మానసిక స్థితి లేదా మానసిక లక్షణం ఏంటంటే ఆకాంక్షం, తిప్పి ఏది కోరుకోకుండా ఉండడం. ఆకాంక్షం అంటే నేను ఇది దానం చేస్తున్నా కాబట్టి, ఎవరైతే గ్రహీత, ఇచ్చేవాళ్ళని దాత అంటారు, తీసుకుంటున్న వాళ్ళని గ్రహీత అంటారు. నేను ఇది దానం చేస్తున్నా కాబట్టి నాకు ప్రతిఫలంగా ఇది రావాలి అతని నుంచి, పుణ్యం వస్తుంది, అది వేరే విషయం. పుణ్యం రాకుండా ఏం పోదు. దానం చేసేది పుణ్యకర్మ, పుణ్యం చేసే అని చెప్పే చేయడం. కానీ నేను ఇది దానం అనుకుని ఇస్తే ఆ పుచ్చుకున్నవాడు అంటే ప్రతిగ్రహీత నుంచి కూడా నాకు ఫలానా అనేటువంటిది నాకు రావాలి అనేది ఆ ఆకాంక్ష ఉండకూడదు. అలా మనకి ఇదే భగవద్గీతలో కూడా చెప్తారు. సాత్విక దానము, రాజసిక దానము, తామస దానం అని. దాతవ్యమిది యద్దానం, ఇవ్వాలి కాబట్టి దానం అంటేనే ఇచ్చేవేయడం. ఇదన్న మమ అని ఆ వాక్యాలు చెప్తూ అక్కడ దానం అనేది అంటే ఇస్తూ ఉంటారు. తుభ్యమిదం సంప్రదదే నమమ, ఇదం నీకు ఇస్తున్నాను, తుభ్యమిదం సంప్రదదే ఇస్తున్నాను, నమమ ఇది నాది కాదు. కాబట్టి మనం ఏదైతే ఫలానా వస్తువు ఉందో, దానం చేయబడుతున్నటువంటి వస్తువు, దాని మీద ఆ మమత్వం, నా మమ, ఇంక ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఎవరికైతే ఇవ్వబడుతుందో వాళ్ళ వస్తువు, ఆ మమత్వ త్యాగమే అక్కడ దానం. కాబట్టి దానానికి ఉండవలసిన ప్రధాన లక్షణం అక్కడ మమత్వాన్ని వదులుకోవడం. కాబట్టి అది ప్రధానమైన అంశం. కాబట్టి మళ్ళీ ఒక వస్తువు ఇస్తూ మళ్ళీ నువ్వు నాకేమిస్తావు అనేటువంటి ఆ ఆకాంక్ష ఉండకూడదు. కాబట్టి దానం యొక్క ప్రధాన లక్షణం ఆకాంక్షం అని చెప్తున్నారు. కిం మిత్రం యో నివారయతి పాపాత్. కిం మిత్రం, నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అంటే, యో పాపాత్ నివారయతి, పాపము నుంచి ఎవరు మరలుస్తాడో అతనే నిజమైనటువంటి స్నేహితుడు. దీనికి కూడా మనకి చాలా ప్రసిద్ధమైనటువంటి సుభాషితాలే ఉన్నాయి. పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యన్ నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి,
ఆపద్గతంచ దదాతి న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. కాబట్టి సన్మిత్రుడు ఎవరంటే అందులో మొదట చెప్పిందే పాపాన్ని నివారయతి. ఎవరైతే ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని మనకి సరైన సమయంలో సలహాలు ఇస్తారో, ఒక పాప కర్మ నుంచి, ఒక చెయ్యకూడనటువంటి కర్మ నుంచి మనల్ని మరలుస్తారో, అటువంటి వాడు నిజమైనటువంటి మిత్రుడు అనమాట. కాబట్టి మనకి ఉన్నటువంటి ఆ మిత్ర సమూహంలో రకరకాల వ్యక్తులతో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే మనం తప్పు పని చేయకుండా ఆపుతున్నారో, అంటే మనకి కోపం వస్తుందన్నా, మనకి ఇష్టం ఉన్నా, మనకి ఇష్టం లేకపోయినా, మనం తప్పు పని చేసేటప్పుడు ఎవరు నిజంగా మన వెంట ఉండి మనల్ని పాపం ఇది తప్పు, ఇది చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారో, అటువంటి వాడే నిజమైన మిత్రుడు అని మనం మిత్రుడిని గ్రహించాలి. ఆ విధంగా మన మిత్రుడిని ఎవరైతే నిజమైన మిత్రుడో, సన్మిత్రుడో వాడిని గ్రహించాలి అని చెప్తున్నారు. మిత్రం మిత్రం కిం మిత్రం, ఎవరు స్నేహితుడు అంటే యో పాపాత్ నివారయతి, పాపం నుండి మనల్ని నివారించేటువంటి వాడని. కో అలంకార శీలం. శీలం అంటే గుడ్ క్యారెక్టర్, మంచి నడవడిక వల్ల వచ్చినటువంటి ఒకానొక ఇమేజ్ని శీలం అంటారు. అదే నిజమైనటువంటి అలంకారం. కాబట్టి మంచి సచ్చీలుడు, సత్ శీలం, సచ్చీలుణ్ణి అందరూ కూడా గౌరవిస్తారు. ఎందుకంటే అతని యొక్క నడవడిక చాలా అంటే పెద్దవాళ్ళు ఎలాగైతే సంతోషిస్తారో, వాళ్ళు కోరుకుంటారో అటువంటి నడవడిక ఉన్నవాడు. కాబట్టి మిగిలిన అంశాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సత్శీలం అంటూ కనుక ఉంటే అదే గొప్ప భూషణం, అదే గొప్ప అలంకారం అని చెప్తున్నారు. తర్వాత కిం వాచాం మండనం సత్యం. మండనం అంటే అలంకారం అర్థం. వాచాం, మాటలకి నిజమైన అలంకారం ఏంటి అంటే సత్యం. ఇప్పుడు వ్యక్తిత్వానికి, మొత్తం మీద వ్యక్తిత్వానికి అలంకారం శీలం అయితే, వాక్కులకి అలంకారం ఏమిటి అంటే సత్యం, నిజం పలుకటే, ఉన్నది యథార్థం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే, అదే వాక్కులకి నిజమైనటువంటి అలంకారం. ఆ సత్యం అనేటువంటి ఒక్క అంశం లేకుండా ఎన్ని రకాలైనటువంటి చమత్కారాలతో, ఎన్ని రకాలైనటువంటి ఆ సరస భాషణలతో, కవిత్వాలతో, అలంకారాలతో చెప్పినప్పటికీ కూడా అవేవి కూడా నిలవవు. అవి నిజమైనటువంటి అలంకారాలు కావు, నిలిచేవి కావు. సత్యం అనేది ఉండి ఆ పైన ఇటువంటి అన్ని కూడా యాడ్ ఆన్ అవుతున్నా, కలుస్తున్నటువంటి ఇటువంటి అలంకారాలు ఇవన్నీ కూడా అవి ఇంకా శోభనిస్తాయి తప్ప, అసలు మాటకు ఉండవలసినటువంటి లక్షణం, ప్రధానమైన లక్షణం సత్యం, యథార్థం, ముందు ఉన్నట్లుగా చెప్పడం. తరువాత విద్యుత్ విలసిత చపలం కిం దుర్జన సంగతి యువతయశ్చ. తరువాత విద్యుత్ విలసిత చపలం కిం. విద్యుత్ అంటే ఇక్కడ సంస్కృతంలో మెరుపులు, ఆకాశంలో వచ్చేటువంటి మెరుపుల్నే విద్యుత్ అంటారు. ఈ విద్యుత్తుకి దాని నుంచి ఇప్పుడు మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ దేన్ని అంటున్నామో దానికి దీనికి కూడా ఒక సంబంధం ఉందనే విషయం, అవంతా సైంటిఫిక్ గా కూడా సంబంధించిన అంశాలు. కాబట్టి విద్యుత్ అంటే థండరింగ్, ఆ లైటనింగ్, ఆకాశంలో వచ్చేటువంటి ఆ మెరుపుల్నే విద్యుత్ అంటారు. మనం ఆకాశంలో వచ్చేటువంటి మెరుపులు అది ఎంతసేపు ఉంటుందో మనందరికీ తెలుసు. 1 సెకండ్ లేదా 2 సెకండ్లు మాత్రమే అలా వస్తుంది. దాన్ని అలా మెరుపు తీగ అంటే అందుకే అంటారు, అలా వచ్చి అలా వెళ్ళిపోయే వాటిని ఏ విషయాన్నైనా మెరుపు తీగ, మెరుపు వలె వచ్చిపోయింది అంటారు. కాబట్టి అది చపలం. విద్యుత్తుకి ఆ లక్షణం ఉంటుంది, అది ఎక్కువసేపు ఉండదు. అలా ఎక్కువసేపు ఉండనటువంటి చపల లక్షణం కలిగినవి ఏంటి అంటే దుర్జన సంగతి, చెడ్డవారితో స్నేహం. మనం తెలుసో తెలియకో ఎప్పుడైనా కనుక చెడ్డవారి యొక్క సాంగత్యంలోకి వస్తే, వాళ్ళతో ఏ విధంగానైనా కాంటాక్ట్లోకి వస్తే అది ఎక్కువ కాలం నిలవదు, అది చాలా తక్కువ సమయం ఉంటుంది. అదే దాని యొక్క లక్షణం. సజ్జన సంగతి అలా కాదు, అది చాలా కాలం ఉండేటువంటి అంశం. అలాగే యువతయశ్చ అంటే కేవలం విలాసాల కోసం, నిన్న మనం చెప్పుకున్నట్లుగా అంతఃపుర స్త్రీలు ఆ అంశం పరంగా ఏదో కేవలం విలాసాల కోసం, ధార్మికంగా కాకుండా కేవలం వ్యావహారికంగా ఉండేటువంటి ఆ స్త్రీ సంఘం కూడా విద్యుత్తు వలె చంచలమైనటువంటిది అని చెప్పేసి చెప్తున్నారు. తరువాత ప్రశ్న, కుల శీల నిష్ప్రకంపాహకే కలికాలేపి సజ్జనా ఏవా. కలికాలే అపి అంటే ఈ సమయంలో కూడా, ఇటువంటి ఘోరమైనటువంటి కలికాలంలో కూడా కులము శీలము
ఈ రెండు విషయాల నుంచి నిష్ప్రకంపాహ, ప్రకంపం అంటే కదిలిపోవడం, స్థిరంగా లేకుండా కదలడం, అలా కదలకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఈ రెండు అంశాల నుంచి అంటే సజ్జనాయేవ, సజ్జనులు మాత్రమే. అంటే ఈ రోజుల్లో ఒక తమ యొక్క ధర్మం నుంచి తప్పడానికి, లేదా తమ కుటుంబ పరమైనటువంటి ఆచారాల నుంచి చెదిరిపోవడానికి అందరికీ చాలా కారణాలు ఉంటూనే ఉంటాయి. అందులో మొదటి కారణం ఏంటంటే ఈ ఈ సమయంలో అటువంటి ఆచారాలు కుదరవు, అవి కష్టం అని. అయితే అందులో స్థాయిలు ఉంటాయి, ఆ మాట వాస్తవం. ప్రతి పనిలో కూడా ఒక స్థాయి ఉంటుంది. ప్రాథమిక స్థాయి, మధ్యమిక స్థాయి అంటే చిన్నగా చేయడం, కొద్దిగా చేయడం, పరిపూర్ణంగా చేయడం అనేటువంటిది ఆ అంశం అనేది ఉంటూనే ఉంటుంది. సజ్జనులు అనేటువంటి వాళ్ళు దాన్ని పూర్తిగా విడిచిపెట్టరని చెప్తున్నారు. ఏదో ఒక స్థాయిలో ఆచరించడం. ఇదే మనకి జగద్గురువులు కూడా ఉపదేశిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతిరోజులో కనీసం ఆధ్యాత్మిక చింతనకు గాని, భగవద్ ఆరాధనకు గాని, లేదా సంధ్యావందనాది క్రియలు కానీ కనీసం అసలు సమయం లేదు అనే మాట వాస్తవం కాదు. ఆ మాత్రం 10 నిమిషాలు, 15 నిమిషాలు ఎవరికి ఉండవా? ఈ దీని బదులు ఇది చేయలేకపోతున్నాం ఇంకేమైనా చెప్పండి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని వారే చెప్తూ ఉంటారు. ఇది చేయలేము, దీని బదులు ఇంకోటి చెప్పండి అన్నప్పుడు దానికి సమయం ఉన్నట్లేగా. కాబట్టి ఆ మాత్రం సమయం 10 నిమిషాలు, 15 నిమిషాలు అనేటువంటిది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అసలు సమయమే లేదు అనే మాట పూర్తిగా అవాస్తవం. కాబట్టి అక్కడ ఉద్దేశ్యం ఏంటంటే ఇది నేను ఏదో విధంగా చెయ్యాలి, ఎంతో కొంత నా స్థాయిలో ఎంత చేయగలిగితే అంత. అందుకే మనకి యథాశక్తి అనే మాట ఉంటూనే ఉంటుంది. మనకి సంప్రదాయంలో యథాశక్తి అనే మాట ఉంటూనే ఉంటుంది. నేను ఎంత చేయగలిగితే అంత. ఈ విషయం అందరూ ఒప్పుకున్న అంశమే. యథాతథంగా పూర్తిగా ఎంతుందో అంతే చేయమని కాదు. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే జపం, గాయత్రి జపం 1000 చేయగలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు 1000 చేయొచ్చు. 1000 చేయలేని వాళ్ళు కనీసం 100 ఇలా మనకి చెప్తూ ఉంటారు. అది కూడా చేయలేనప్పుడు అంటే ఇంకా ముఖ్యమైనటువంటి కార్యాలు ఉన్నప్పుడు ఇంకా తగ్గించుకుని. కాబట్టి ఏదో ఒక విధంగా, ఏదో ఒక ఉపాయంతో పెద్దవాళ్ళని అడిగి గాని ఆ పనిని చేశాము అనిపించడం, లేదా సాధించడం అనేటువంటిది ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే అది చేద్దాం అనేటువంటి మానసిక స్థితి ఉన్నప్పుడే, దాని యందు శ్రద్ధ ఉన్నప్పుడే. కాబట్టి అదే చెప్తున్నారు. అటువంటి వాళ్ళు సజ్జనులు. ఎందుకంటే ఈ కలికాలేపి ఈ సమయంలో కూడా, ఇంత దుష్టమైనటువంటి కాలంలో కూడా కలికాలం కలికాలం అని ఎందుకు అంటున్నారంటే పాపానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి కాలం, లేదా పాపాత్మలు ఎక్కువ ఉండేటువంటి అటువంటి పరిస్థితులు ఎక్కువ ఉండేటువంటి కాలం కాబట్టి దీన్ని కలికాలం అంటారు. దానివల్ల ఏమిటి అంటే చేయగలిగే మిగిలిన సత్పురుషులు, తక్కువ శాతంలో ఉన్నటువంటి సత్పురుషులకు కూడా ఆ చేసేటువంటి అవకాశం లేకుండా ఆ పరిస్థితులన్నీ కల్పించబడుతూ ఉంటాయి. అటువంటప్పుడు కూడా వాళ్ళు స్థిరంగా నిలబడి ఈ రెండు ఖచ్చితంగా చేస్తారట. కులాచారాల్ని, శీలం, వాళ్ళ యొక్క సత్శీలాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తారట. అది చెప్తున్నారు. కాబట్టి కులశీల నిష్ప్రకంపాహకే కలికాలేపి సజ్జనా ఏవ చింతామణిరివ దుర్లభం ఇహ కిం కథయామి తచ్చతుర్భద్రం కిం తద్వదంతి భూయో విధూత తమసా విశేషణ. ఈ శ్లోకం మొత్తం కూడా మనకి ప్రశ్నే ఉంది, సమాధానం తర్వాత వస్తుంది. ఇక్కడ ఒక అంశం అడుగుతున్నారు, ఒక పాయింట్ అడుగుతున్నారు. ఆ పాయింట్లో మళ్ళీ 4 ఆన్సర్లు లేదా 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే చింతామణిరివ దుర్లభం ఇహ కిం. ఇహ ఇక్కడ అంటే ఇహ అంటే ఇక్కడ అని భూలోకంలో అని సర్వసాధారణంగా. ఇక్కడ చింతామణి వలె దుర్లభమైనటువంటిది ఏది? చింతామణి ఇక్కడ మనకు దుర్లభం. చింతామణి అనేటువంటి మన అందరికీ తెలిసిందే. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి అని 3 వస్తువులు స్వర్గలోకంలో ఉంటాయి. అవి కోరిన కోరికలు ఇస్తూ ఉంటాయి అని మనకి పురాణాల్లో వర్ణించారు. అది భూలోకంలో కష్టం, ఆ చింతామణి అనేటువంటిది. ఏవో కొన్ని మహత్తున్నవి ఉంటాయి, అవి వేరే. అలా చింతామణి వలె ఇక్కడ మనకి దుర్లభమైనటువంటి వస్తువు ఏది అంటే ఉంది. చతుర్భద్రం, 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాలు చింతామణి వలె ఇక్కడ దుర్లభము అని చెప్తున్నారు. ఈ 4 అంశాలను ఎవరు చెప్పారట? విధూత తమసా విశేషణ తద్వదంతి. విధూత తమస అంటే ఎవరికైతే ఎటువంటి తమస్సు లేదో, తమో గుణానికి సంబంధించిన వికారాలు లేవో అటువంటి సత్పురుషులు, జ్ఞానులు. తమస్సు అంటే అజ్ఞానం. విధూత తమస అజ్ఞానం లేనటువంటి వాళ్ళు, అంటే స్వచ్ఛమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఒక 4 ఆస్పెక్ట్స్ చెప్తారట.
వాళ్ళకి తమస్సు లేదు, వాళ్ళకి విజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేది చాలా ముఖ్యమైన విషయం, ఇది మనకు కూడా పనికొస్తుంది కాబట్టి అలా విజ్ఞానం అనే వాళ్ళు 4 అంశాలను చెప్పారు. అవి చింతామణి వలె చాలా ముఖ్యమైనది అని చెప్పి శంకర భగవత్పాదులు మనకు చెప్తున్నారు. అవి ఏమిటో చూద్దాం. దానం ప్రియవాక్ సహితం. దానం మొదటి చింతామణి. అంటే చింతామణి వలె ఇక్కడ దొరకంది. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా దాని యొక్క లక్షణంతో కూడి ఉంటుంది. ఇది దాంతో కూడితేనే అది దుర్లభం చింతామణి అవుతుందని చెప్తున్నారు. మొదటిది ఏం చెప్తున్నారు? దానం. దానం చేయడం తెలిసిందే. కానీ అది ఎలా ఉండాలట? ప్రియవాక్ సహితం. ప్రియమైన వాక్కుతో కూడి ఉండాలట. ఇదే మనకు ఉపనిషత్తులు కూడా చెప్తుంటారు. హ్రియాదేయం, హ్రియాదేయం. హ్రియాదేయం, హ్రి అంటే సిగ్గు అని అర్థం. అయ్యో నేను ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను, ఇది మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అటువంటి ఆ నమ్రభావం, పొలైట్నెస్. అంటే ఇదంతా కూడా శారీరకంగా చూపించడం లా కాదు, మనసులో ఆ భావన ఉండాలి. గర్వం లేకుండా దానం చేయాలి. కాబట్టి నేను ఏదో ఇచ్చేసేస్తున్నాను, నేను ఇవ్వడం వల్ల వీళ్ళ జీవితం ఏదో మారిపోబోతోంది అన్న గర్వం లేకుండా ప్రియవాక్ సహితం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తుభ్యమిదం సంప్రదతే నమ్మ, చాలా గొప్పవారైనటువంటి మీరు వచ్చారు, మీకు దానం ఇవ్వడం నా అదృష్టం అన్నట్లుగా అలా ఏవో మొత్తానికి ఆయా సందర్భాలకు ఆయా వ్యక్తులకి ఏవైతే మారిపోతూ ఉంటాయో అలా ప్రియవాక్ సహితం. ముఖ్యమైన అంశం ఏంటంటే దానం ప్రియవాక్ సహితంగా ఉండాలి. రెండోది జ్ఞానం అగర్వం. జ్ఞానం అగర్వం లేకుండా, గర్వం లేకుండా ఉంటే అది మళ్ళీ చింతామణి వంటిదిట. దానం ప్రియవాక్కుతో కూడింది, అలాగే జ్ఞానం ఉండి గర్వం లేకుండా ఉండడం. చాలా మంది మాత్రం జ్ఞానం ఉంటేనే ఎంతో గర్వం ఉంటూ ఆ గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ ఎవరికైతే జ్ఞానం ఉండి గర్వం లేకుండా ఉంటారో అది గొప్ప దుర్లభమైనటువంటి వస్తువు. తర్వాత శౌర్యం క్షమాన్వితం. శౌర్యం ఉండి ఓర్పు కలిగి ఉండడం. ఇప్పుడు కాస్త బలం ఉంటేనే వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా పూర్తి బల పరాక్రమాలు ఉంటే ఇంకా వాళ్ళు అసలు భూమి మీద అనేటువంటి ఆగరు. ఎవరైతే చిన్నవాళ్ళు కనిపిస్తూ ఉంటారో వాళ్ళ మీదకి పడిపోతూ ఉంటారు. అటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ శౌర్యం ఉండి ఓర్పు ఉండాలి. అంటే ఆ శౌర్యం చూపించాల్సిన సందర్భం వస్తేనే మాత్రమే శౌర్యం చూపించడం. ఇది మూడోది. తర్వాత నాలుగోది విత్తం త్యాగ సమేతం దుర్లభమేత చతుర్భద్రం. తర్వాత విత్తం ఉండి త్యాగంతో కూడినటువంటిది అయి ఉండాలి. అంటే కేవలం ధనం ఉండడమే కాకుండా త్యాగం అనే లక్షణం ఉంటే అది కూడా దుర్లభమైనటువంటి విషయం అని చెప్పేసి చెప్తున్నారు. కిం శోచ్యం కార్పణ్యం సతి విభవే. తరువాత కిం శోచ్యం, నిజానికి బాధపడవలసిన అంశం ఏంటి అంటే విభవే సతి కార్పణ్యం. విభవే సతి, ధనం ఉండి కూడా కార్పణ్యం, కృపణత, అయ్యో నాకేం లేదే. కార్పణ్యం అంటే కృపణత, అంటే ఏమీ లేదన్నటువంటి భావం ఉండి కూడా. విభవే సతి, విభవం అంటే ధనం, ఐశ్వర్యం, అది ఉండి కూడా లేదనేటువంటి భావన. అదే నిజానికి అంటే చాలా మందికి అంటే తృప్తి లేకపోవడం వల్ల కావచ్చు, లేదా లోభం వల్ల కావచ్చు, ఉన్నా లేనట్లుగానే ఉంటూ ఉంటారు. అయ్యో మాకు అవి లేవు ఇవి లేవని. అది నిజానికి శోచ్యం, దుఃఖించవలసిన అంశం చెప్తున్నారు. కిం ప్రశస్తం ఔదార్యం. దుఃఖించవలసిన అంశం ఏమది? ప్రశస్తమైన అంశం ఏంటంటే ఔదార్యం. ఔదార్యం అంటే దానం చేసేటువంటి గుణం. కః పూజ్య విద్వద్భిః స్వభావతః సర్వదా వినీతో యః. విద్వాంసులు కూడా ఎవరిని పూజిస్తారు సర్వదా అంటే ఎవరైతే ఎప్పుడు కూడా వినయంతో కూడి ఉంటారో వాణ్ణి, అటువంటి వాళ్ళని వినీతః, అటువంటి వాళ్ళని విద్వాంసులు కూడా ఆదరిస్తారు, పూజిస్తారు. కహ కులకమల దినేశః సతి గుణ విభవేపి యో నమ్రః. ఎవరు ఒక కులంలో ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మనం పరిగణిస్తాం. ఒక కులం ఉంది, ఒక కుటుంబం ఉంది, అందులో ఒక్కొక్కళ్ళు గొప్పగా రాణిస్తూ ఉంటారు, చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలా ఎవరు అటువంటి వాళ్ళంటే గుణ విభవేపి యో నమ్రః. మంచి గుణాలుండి ఐశ్వర్యం ఉండి కూడా ఎవరు వినయంగా ఉంటారో అటువంటి వాళ్ళని ఆ కులంలో గొప్పవాడని చెప్పేసి చెప్తారు. కస్య వసే జగదేతత్ ప్రియహిత వచనస్య ధర్మ నిరతస్య. నిన్న మనం చెప్పుకున్న అంశమే, అదే శ్లోకం మళ్ళీ వచ్చింది, అదే అంశం మళ్ళీ వచ్చింది ఇక్కడ. కస్య వసే జగదేతత్, ఎవరి వశంలో జగత్తు ఉంటుందంటే ప్రియహిత వచనస్య ధర్మ నిరతస్య చ. ఎవరైతే ప్రియహిత వచనస్య, ప్రియము హితము కలిగినటువంటి వచనాలు కలిగి ఉంటారో ధర్మనిరతుడు. ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి వారి యొక్క వశంలో ఈ జగత్తు వాళ్ళకి వశమై ఉంటుంది అని చెప్తున్నారు. అంటే
ప్రియమైనటువంటి హితమైనటువంటి వచనాలు పలకాలి, అలాగే ధర్మనిరత ఉండాలి. ఈ ఈ రెండు లక్షణాలు కనుక ఉంటే మాటలోనేమో ప్రియం పలకాలి, హితం పలకాలి, నేను చెప్పుకున్నట్లుగా ధర్మనిరత ఉండాలి, ఈ రెండు ఉండాలి. అటువంటి వాళ్ళ వశంలో ఈ జగత్తు ఉంటుంది. విద్వన్ మనోహర కా సత్కవిత బోధవనితాచ. విద్వాంసులకి మనోహరమైనటువంటి విషయం ఏమిటి అంటే రెండు. సత్కవిత, మంచి కవితలు. కవిత్వం అంటే విజ్ఞానంతో కూడిందని అర్థం. సత్కవిత్వము, బోధవనిత, అది బోధన కలిగించేటువంటి, ఒక జ్ఞానం కలిగించేటువంటి అంశం. ఈ రెండు అంశాల్ని అంటే సత్కావ్యాల్ని, సత్కవితల్ని, అలాగే జ్ఞానం కలిగించేటువంటి అంశాల్ని, ఈ రెండే విద్వన్ మనోహర, విద్వాంసులకి ఇష్టమైనటువంటి అంశం అంట. ఇదే మనకు చెప్తూ ఉంటారు, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహేనవా. అందరూ టైం స్పెండ్ చేస్తారు. టైం స్పెండింగ్ అనే ఆస్పెక్ట్ కామన్ అందరికీ. అయితే ఎవరు ఎలా టైం స్పెండ్ చేస్తారు అని, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులు, విజ్ఞానవంతులు కావ్యశాస్త్ర వినోదంతో అక్కడ వాళ్ళు టైంని స్పెండ్ చేస్తూ ఉంటారట. మరి మూర్ఖులు ఏం చేస్తారు? నిద్రయా కలహేనవా, అయితే నిద్రపోతూ ఉంటారు, మేలుకొని ఉంటే ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉంటారు. ఈ మూర్ఖులు, వాళ్ళకి రెండు అవస్థలు ఉంటాయి, నిద్రపోవడం, మేలుకొని ఉండడం. ఒకటేమో నిద్రపోతూ ఉంటే అదొకటి, మేలుకొని ఉంటే మటుకు ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉంటారు. అదే కావ్యశాస్త్ర వినోదైన కలో గచ్చతి ధీమతాం. ధీమంతులు, విజ్ఞానవంతులు అయితే మటుకు కావ్యము, శాస్త్రము, ఈ విధంగానే వాళ్ళకి టైం స్పెండ్ చేస్తారు. అదే చెప్తున్నారు ఇక్కడ, అందుకే వాళ్ళకి అది ఇష్టం అని. ఇక్కడ ఇంకో చిన్న చమత్కారం కూడా ఉంది. విద్వన్ మనోహర అన్నారు, బోధ వనిత అన్నారు. మనోహర అంటే మనసుకి ఇష్టమైనటువంటిది అని ఒకటి, మనోహర అంటే ఏదో ప్రేయసి అన్నట్లుగా. మరి ప్రేయసి అన్నప్పుడు అక్కడ అవతల ఎవరు ఉండాలి? బోధ వనిత. బోధ అనేటువంటి వనిత, స్త్రీ. ఆమె అంటే బోధ అనే వనితే విద్వాంసులకి ప్రేయసి అని చెప్తున్నారు. అదొక చిన్న చమత్కారం. కమ్న స్పృశతి విపత్తి ప్రవృద్ధ వచన అనువర్తినం దాంతం. విపత్తి, ఎవరికి విపత్తులు రావు, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం అనుకుంటుంటాం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఎవరికి ప్రమాదాలు జరగవు అంటే రెండు లక్షణాలు ఉండాలట. ప్రవృద్ధ వచన అనువర్తినం దాంతం. దాంతం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళకి విపత్తులు రావట. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు, చాలా కంట్రోల్గా ప్రవర్తిస్తారు కాబట్టి, ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారు కాబట్టి, మాట కానీ చేత కానీ తోలడం అనేది ఉండదు కాబట్టి సహజంగానే వాళ్ళకి విపత్తులు రావు. ప్రవృద్ధ వచనానువర్తినం. ప్రవృద్ధ అంటే వృద్ధుల యొక్క మాటల్ని, వృద్ధుల యొక్క మాటలు అంటే ఓల్డ్ పీపుల్ అని మాత్రమే కాదు, వృద్ధులు అంటే జ్ఞానులు అని అర్థం. జ్ఞానుల యొక్క మాటల్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, జ్ఞానులు అంటేనే అనుభవ సిద్ధులు, అనుభవం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని చూసినటువంటి వాళ్ళు, వాళ్ళ మాటల్ని ఎవరు వింటారో, సహజంగా ఇంద్రియ నిగ్రహం ఎవరికి ఉంటుందో, ఈ ఇద్దరు కూడా ఎప్పటికీ విపత్తు, ఇటువంటి ఆపద పొందట. కస్మై స్పృహయతి కమల అనలస చిత్తాయ నీతి వృత్తాయ. అంతా వ్యవహారం గురించి చెప్తున్నారు. ఇప్పుడు వ్యవహారంలో అసలు విషయం ఏంటంటే, అందరూ కోరుకునేటువంటిది సంపద, ఐశ్వర్యం. లక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహిస్తుంది, ఎవరిని విడిచిపెడుతుంది, అది అది చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకి చెప్పినట్లుగా శృతి స్మృతి పురాణానాం ఆలయం అన్నట్లుగా శంకర భగవత్పాదుల వారు శృతి స్మృతి పురాణం సమస్త జ్ఞానము కలిగినటువంటి సర్వజ్ఞులు కాబట్టి, వ్యవహారం సంబంధించిన అన్ని అంశాలు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఉపాసన, జ్ఞానము, అన్ని అంశాలు కూడా ప్రశ్నోత్తర రత్నమాలికలో ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కలిస్తేనే అక్కడ జీవితం పరిపూర్ణంగా ఉంటే, అంటే చిత్తశుద్ధి వైపుగా సాధన చేస్తేనే జ్ఞానము, మోక్షము. కాబట్టి అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షం. కాబట్టి అది తెలుసుకోవాలనుకుంటే, మరి ఇప్పుడు ఇంత గొప్ప విషయాలు చెప్తున్నారు, ఇంత జ్ఞాని చెప్తున్నారు కాబట్టి, ఇన్ని గొప్ప విషయాలు చెప్పే జ్ఞాని యందు, వారి యొక్క వచనం యందు మనకి శ్రద్ధ ఉంటుంది కాబట్టి, సరే ఇప్పుడు ఐశ్వర్యం కావాలి అంటే లక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహిస్తుందంటే, కస్మై స్పృహయతి కమల. కమల అంటే లక్ష్మీదేవి. అనలస చిత్తాయ నీతి వృత్తాయ, రెండు లక్షణాలు. ఆలస్యం అంటే మనం ఇప్పుడు వ్యవహారికంగా తెలుగులో లేట్ అనే పదంలో వాడతాం, కానీ అలసత్వం లేదా ఆలస్యం అంటే బద్ధకం అని అర్థం. అనలస చిత్తాయ నీతి వృత్తాయ, బద్ధకం లేని వాడికి, నీతి వృత్తాయ, నీతిమంతమైనటువంటి నడవడిక కలిగిన వాడికి, ఈ ఇద్దరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందిట. ఆలస్యం ఉంటే, బద్ధకం ఉంటే అసలు ఏ పని చేయడు. ఏ పని చేయకపోతే, లౌకికంగా కూడా ఏ పని చేయకపోతే ఎలా వస్తాయి డబ్బులు? లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది? అదొక అంశం. సరే, బద్ధకం లేదు కానీ చేసేవని దుర్మార్గ పనులు అయితే మటుకు మళ్ళీ ఆవిడ అనుగ్రహం రాదు. కాబట్టి రెండు చెప్తున్నారు.
అకార్యం పూర్తిగా పని చేయకుండా ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు కదా అని చెప్పేసి పూర్తిగా వర్కహాలిక్ అని ఏదైతే మనం అంటాం, ఆల్కహాలిక్ అని, వర్కాల్హాలిక్ అని, అది మళ్ళీ నీతివృత్తంగా ఉండాలి. కాబట్టి నీతివంతమైనటువంటి పనులు చేయాలి, బద్ధకం లేకుండా ఉండకూడదు. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంటారు. అంటే ప్రవృత్తి గురించే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏదో మళ్ళీ లక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహిస్తుందంటే అక్కడ ఆవిడ యొక్క మంత్రం స్తోత్రం అని కాకుండా స్వభావం కూడా ఎలా ఉంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆవిడ అన్నీ చూస్తుంది కాబట్టి స్వభావం కూడా ఎలా ఉండాలని, మళ్ళీ ఎవరిని విడుదల పెడుతుంది అది కూడా తెలియాలిగా. ఆవిడకి ఇష్ట అయిష్టాలు రెండు ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళంటే ఇష్టం, బద్ధకం లేనటువంటి వాళ్ళు, నీతి వృత్తి కలిగిన వాళ్ళు. ఎవరు ఇష్టము అంటే త్యజతి చ కం సహస ద్విజ గురు సుర నిందాకరంచ సాలస్యం. చాలా ముఖ్యమైన విషయం. ఈ లక్షణం లేకుండా ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు విడిచిపెట్టదు. నిందించకూడదు. ఎవరిని నిందించకూడదు? ద్విజ బ్రాహ్మణుల నింద చేయకూడదు, గురు నింద చేయకూడదు, సుర దేవతల్ని కూడా నిందించకూడదు, ఏ రూపంలో కూడా నిందించకూడదు, హాస్యానికి కూడా నిందించకూడదు. బ్రాహ్మణ నింద, గురు నింద, సుర నింద. సురులు అంటే దేవతలు. ఈ మూడు నింద, ఎందుకంటే సురులే సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం, వాళ్ళ యొక్క శక్తులే. కాబట్టి వీళ్ళని నిందించేటువంటి వాళ్ళని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. సాలస్యం మళ్ళీ బద్ధకం ఉన్నవాడిని. ఆ మాట పైన నుంచి వస్తుంది కాబట్టి దేవ గురు దేవత, బ్రాహ్మణ గురు దేవత ఈ నింద పనికిరాదు. ఇంద్ర యమ కుబేర ఇలాగా అష్టదిక్పాలకులు, 33 దేవతలు ఎవరైతే అంటే ఇప్పుడు మనకి ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు ఇద్దరు, ఇలా 33 మంది దేవతలు ఎవరైతే ప్రధానంగా చెప్పబడుతుంటారో వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి దేవతా స్వరూపాలు. వాళ్ళలో ఎవరిని కూడా నిందించకూడదు. వాళ్ళకి సంబంధించిన అంశాలు మనకు ఒకవేళ తెలియకుండా ఉంటే పురాణాల ద్వారా, పెద్దల ద్వారా తెలుసుకోవాలి. కానీ ఆ దేవత అలా చేయలేదా, ఈ దేవత ఇలా చేయలేదా అని మనమే ఒక తీర్మానాలకు వచ్చి పొరపాటును కూడా దేవతా నింద చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి వాళ్ళని విడిచిపెడుతుందని చెప్పేసి చెప్తున్నారు. కుత్ర విధేయో వాస సజ్జన నికటే అథవా కాశ్యం. ఎక్కడ ఉండాలి, ఏది మంచి చోటు ఉండడానికి అంటే సజ్జన నికటే, సత్పురుషులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండాలి. అథవా కాశ్యాం లేదా కాశీలో ఉండాలి. కాశీవాసం గురించి మనకి చాలా విశేషంగా తెలిసిన అంశమే. ఎందుకు కాశీవాసం చేయాలనేటువంటి కూడా కాశ్యాన్ మరణాన్ ముక్తి అన్నట్లుగా చెప్తుంటారు. కాబట్టి కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. కాబట్టి కాశీ నివాసం చాలా గొప్పది. అయితే సజ్జనుల దగ్గర ఉండాలి. సజ్జనుల దగ్గర ఉంటే వాళ్ళు ఇటువంటి అంశాలు చెప్తుంటారు, జ్ఞానపరమైన అంశాలు చర్చిస్తుంటారు. కాబట్టి ఆ సజ్జన సాంగత్యం సరిపోతుంది. అది జ్ఞానం సిద్ధిస్తుంది కాబట్టి అలా పర్వాలా. లేదు ఉన్న ప్రదేశంలో సజ్జనులు ఎవరు లేదు అనుకుంటే కనీసం కాశీలోనైనా నివసించేటువంటి ప్రయత్నం చేయాలి. కాశీవాసం అంత గొప్పది కాబట్టి అదంతా కూడా కాశీఖండంలో ఇక్కడ చాలా విశేషంగా కాశీవాసం యొక్క విశేషణ అంశాలు వస్తాయి. అది ఎక్కువ విస్తారం ఇక్కడ చెప్పట్లేదు. కః పరిహార్య దేశ పిసునయుత లుబ్ధ భూపశ్చ. ఏ దేశాన్ని పరిహార్య వదిలిపెట్టాలి? పిసునయుత లుబ్ధ భూపశ్చ. పిసునయుత, పైశూన్యం అంటే చాడీలు చెప్పేటువంటి వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడట్లా వీడిట్లా అని ఒకళ్ళ దుర్గుణాలు ఇంకోళ్ళకి ఈ విధంగా చాడీలు చెప్పేటువంటి వాళ్ళని దాన్ని పైశూన్యం అంటారు, ఆ లక్షణాన్ని. అటువంటి పిసునయుత అటువంటి చోట ఉండకూడదు. ఎందుకంటే మన వెనకాల మన గురించి ఖచ్చితంగా చెడే చెప్తాడు. లుబ్ధ భూపశ్చ, భూపహ రాజు ఉన్నాడు కానీ ఆ రాజుకి ఇచ్చే గుణం లేదు. ట్యాక్సులు కలెక్ట్ చేయడమే తప్ప, అంటే ప్రజల దగ్గర నుంచి కరం, ఇప్పుడు మనం ఏదైతే ఇంగ్లీష్లో ట్యాక్స్ అంటామో దాన్ని కరము అంటారు. ఒకప్పుడు దాన్ని అది కూడా కర రూపంలో, అంటే ఇంత పర్సంటేజ్ అనే రూపంలో తీసుకోవడం అనేటువంటిది ఉంది. పరిపాలన కోసం తీసుకోవచ్చు, కానీ తిప్పి ప్రజలకి ఎంతో కొంత కాదు, తిప్పి ప్రజల యొక్క అవసరాలను గమనిస్తూ వాళ్ళకి ఏదైతే తాను రాజధర్మం ప్రకారం ఆచరించాలో దాన్ని పరిపూర్ణంగా చేయాలి. అలా కాకుండా కేవలం కోశాగారాన్ని నింపుకోవడమే రాజు పని, ఇంకొక్క రూపాయి కూడా తీయడానికి రాజు ఉన్న చోట్ల ఆ దేశంలో ఉండకూడదు. వాడు ఎవరికి చేయడు ప్రజలకి. తరువాత కేన అశోచ్య పురుష ప్రణత కలత్రేణ ధీర విభవేన. ఏ రెండు అంశాలుంటే పురుషుడు ప్రశాంతంగా ఉంటాడు అంటే జీవితంలో ప్రణత కలత్రేణ, తన యొక్క భార్య తన యొక్క అధీనంలో ఉంటే ప్రణత. ఇక్కడ అధీనం అంటే ఒక మాట మనం గమనించాలి. ఏదో ఈ స్త్రీవాదులు ఇటువంటి వాళ్ళు చెప్పినట్లుగా పూర్తిగా ఏదో ఆమె ఏదో దాస్యం చేసేసింది అన్నట్లుగా కాకుండా,
యోగ్యుడైన పురుషుడు యోగ్యుడైన భర్తకి అనుకూలవతి అయినటువంటి స్త్రీ భార్య, అంత మటుకు అర్థం తీసుకోవాలి. అదే సరి అయినటువంటి అర్థం. ప్రణత కళత్రేణ అనుకూలవతి అయినటువంటి అంటే ధర్మాచరణకి అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే పురుషుడు బాధపడవలసిన పని లేదు. అలాగే ధీర విభవైన స్థిరమైనటువంటి ఇన్కమ్ సోర్స్, అదే ఈ రోజుల్లో ఎవరైతే అందరూ ప్రయత్నిస్తుంటారో స్థిరమైనటువంటి ఇన్కమ్ సోర్స్, ధీర విభవం. ఈ విషయాన్ని అప్పట్లోనే గుర్తించారు. ఇవన్నీ అవసరమే, జీవితానికి ముఖ్యమైనటువంటి అంశాలే. కాబట్టి ఇవేవి దృష్టి పెట్టకుండా కేవలం ఆధ్యాత్మిక దృష్టి పెట్టమని కాదు ఉద్దేశం. సర్వజ్ఞులైన శంకర భగవత్పాదులు కూడా అదే చెప్తున్నారు. ధీర విభవం ఉండాలి, స్థిరమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇన్కమ్ సోర్స్ ఉండాలి, అలాగే ప్రణత కలత్రైన. ఈ రెండు కనుక ఉంటే కనుక అటువంటి పురుషుడికి దుఃఖం అనేటువంటి ఉందని చెప్తున్నారు. ఇహ భువనే కహ సోచ్య సత్యపి విభవే యోన దాత. ఇక్కడ మళ్ళీ ఇందాక చెప్పిన అంశం మళ్ళీ చెప్తున్నారు. ఎవరు నిజంగా దుఃఖపడవలసినటువంటి వాడు, ఎవరి విషయంలో దుఃఖపడాలి అంటే ఎవరు విభవే సతి యోన దాత, డబ్బు ఉండి కూడా ఎవరైతే దానం చేయడో, అంటే ఈ లోభం అంటారు, అది ఈ లక్షణం చాలా సహజంగా ఉంటుంది. ఈషణత్రయం అని జీవులకు ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు చెప్తుంటారు. దారేషణ, పుత్రేషణ, విత్తేషణ అని. అందులో ఒకటి విత్తేషణ. మిగిలిన రెండు అంశాలు పక్కన పెడితే విత్తేషణ, ఆ విత్తం అందు ఒక తీవ్రమైనటువంటి ఇది నాది, ఇది నేను కష్టపడి సంపాదించాను ఉంటుంది. అది సహజం. ఉన్నదంతా అశ్రద్ధగా నష్టం చేసుకోమని కాదు చెప్పేది. అక్కడ ఉన్న దాంట్లో ఇవ్వగలిగినంత యథాశక్తి, అదే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా. ఎందుకంటే ఈ పాయింట్ 2-3 సార్లు శంకర భగవత్పాదులు గారు చెప్తున్నారు కాబట్టి ఇది కొంత ఎలాబరేట్ గా చెప్పడం. తాను ఇవ్వగలిగినంత, ఉదాహరణకి ఎంతో కొంత, ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉంటే, ఒక 1000 రూపాయలు ఉంటే ఒక 100 చేయవచ్చు, ఉదాహరణకి చెప్పా. ఎంతో కొంత అలా చూసుకునే, నాకు ఇంత వస్తుంది కాబట్టి అవసరాలకి సేవింగ్స్ ఇవన్నీ చూసుకుని ఎంత ఇవ్వగలగడో అంత, ఎంతో కొంత ఇవ్వడం అనే అంశం ఉండాలి. అలా ఎంత వస్తున్నా నేనేమి ఇవ్వలేను అనేటువంటి స్థితి అయితే ఉంటే అది దుఃఖించవలసిందని చెప్తున్నారు. కిం లఘుతయాహ మూలం ప్రాకృత పురుషేషు యా యాచన. మళ్ళీ నిన్న చెప్పిన అంశమే వస్తుంది. లఘుతాయాహ కిం కారణం. నేను చెప్పుకున్నట్టుగా గౌరవం అంటే రెస్పెక్ట్, దాని ఆపోజిట్ ఏంటంటే లఘుత, లాఘవం. ఆ లాఘవం అంటే నీచ స్థితికి కారణం ఏంటంటే ప్రాకృత పురుషేషు యా యాచన. మామూలు ప్రాకృత పురుషుడు అంటే సాధారణ వ్యక్తులు యందు యాచించడం, అదే అగౌరవం. నిన్న కూడా ఈ అంశం వచ్చింది. తరువాత రామాదపి కహ శూర స్మర శర నిహతో యహ న యశ్చలతి. రామాదపి కహ శూర, రాముడి కంటే సూర్యుడు ఎవరు అని. అంటే ఇది కొద్దిగా అలంకారికంగానే చెప్తున్నారు. రాముడు ఆయన గొప్ప సూర్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన యొక్క ఆ ధనుర్విద్యా నైపుణ్యం, ఆ రాక్షస సంహారం, అదంతా కూడా మనకి రామాయణంలో చాలా అద్భుతంగా వచ్చినట్లుగా 14,000 మంది రాక్షసులు ఆయన సంహరించిన తీరు చాలా అద్భుతంగా వర్ణిస్తారు. కాబట్టి శౌర్యంలో రావణు వారు చాలా గొప్పవారు అనే విషయం. అయితే రావణు వారి కంటే గొప్ప సూర్యుడు ఎవరు అని కనుక ఎవరైనటువంటి ప్రశ్న వస్తే, అంటే ఈ లక్షణం ఇప్పుడు చెప్పబోయే లక్షణం ఉంటే నిజంగా చాలా గొప్ప సూర్యుడు అని ఒప్పుకోవడం. అంటే నిజంగా ఏదో పోటీ పెట్టి రావణు వారు కన్నా ఈయన అలానే కాదు, ఆ సూరత్వం అంత గొప్పదని చెప్పడం. ఎవరతనంటే స్మర శర నిహతో న యశ్చలతి, కామాన్ని నిగ్రహించగలిగిన వాడు, కామోపహతుడు కానటువంటి వాడు. కామోపహతుడు కానటువంటి వాడు అంటే కామాన్ని నిగ్రహించుకున్నటువంటి వాడే అంత గొప్ప సూర్యుట. అయితే ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పేసి భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్తాడు. ఆ కామం అనేటువంటి అంశం పూర్తిగా నిర్మూలం అవడం అనేది ఉండదు. అది ఎందుకంటే ప్రకృతిలో సహజంగా ఉంటుంది, కానీ అది ధర్మబద్ధంగా అయి ఉండాలి, ధర్మానుగుణంగా ఉండాలి, ధార్మికమైనటువంటి కామం మాత్రమే ఉండాలి. అలా ఉంటే కనుక అది మళ్ళీ భగవత్ స్వరూపం అని చెప్పేసి ఆయనే చెప్తారు. కాబట్టి అంటే అర్థము గాని కామం గాని ఈ రెండు అవసరమే, ఉండి తీరాలి. అయితే వాటి యొక్క లిమిట్స్ తెలియాలి. ధర్మమైనటువంటి అర్థం ఏది, ధర్మమైనటువంటి కామం ఏది, అంత మాత్రం తెలిస్తే సరిపోతుంది. నేను మనం చెప్పుకున్నట్టుగా 2 ఉదాహరణలు. పరదారేషు ఇతర స్త్రీల యందు కామం లేకుండా ఉండడం, అది పూర్తిగా నిషిద్ధం, అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఆ దుర్లక్షణం ఒకటి ఉండి
అటువంటి వాడు చతుశాస్త్ర పండితుడైనా అతడు పాతకుడే అని చెప్పేసి చెప్పేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా అది పరిపూర్ణంగా నిషిద్ధమైనటువంటి అంశమే. ఇతర స్త్రీల యందు ఆ కామబుద్ధి ఉండడం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అది మనసులో పెట్టుకుని ఆ లక్షణం, ఆ దుర్లక్షణం అనేటువంటిది ఉండకూడదు, అది దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. కిం అహర్నిశం అనుచింత్యం భగవచ్చరణం న సంసార. అనుచింత్యం, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించే లక్షణం సర్వసాధారణంగా మనుషులకు ఉంటుంది. మనకి అదే భగవద్గీతలో కూడా చెప్తారు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ యకర్మకృత్ అని. ఎప్పుడు ఏదో ఒక పని చేయడం, పని ఎందుకు చేస్తాం, ఏదో ఒక ఆలోచన వస్తుంది కాబట్టి. మనిషికి సహజమైన స్వభావం ఏంటంటే ఏదో ఆలోచన చేయడం, మనసు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కాస్త గ్యాప్ వచ్చాక ఇంకో ఆలోచనకు మారుతుంది తప్ప అసలు ఆలోచించకుండా ఉండడం అనేది కష్టం. అదే ధ్యానం ఇటువంటి అంశాలు చెప్తారు. అలా ఎలాగో ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆ ఆలోచన దేని మీద ఉండాలి అంటే భగవచ్చరణం. ఎప్పుడు కూడా క్రమశః మిగిలిన ఆలోచనలు తగ్గించుకుంటూ ఆ ఆలోచనల్ని భగవంతుడి యందు ఉంచాలి. కాబట్టి ఆ విధమైనటువంటి సాధన చేయాలని చెప్తున్నారు. అదే అహర్నిశం అనుచింత్యం, భగవత్ చరణాలనే ఎప్పుడు కూడా అనుచింత్యం ఆలోచిస్తూ ఉండాలి. నా సంసార, సాంసారికమైన విషయాలు కాదు. సహజ సిద్ధంగా వచ్చే ఆలోచనలన్నీ సంసారానికి సంబంధించినవే. నేను సంసారాన్ని ఆలోచిస్తాను అని మనం ఆలోచించవసరంలా. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది సాంసారికమే, సంసారంలో ఉన్న అంశాలనే ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ ఇంద్రియాలు, ఈ కన్ను, ఈ ముక్కు, చెవి సంసారాన్నే చూస్తాయి. ఇంకా వేరే అతీతమైన విషయాన్ని చూడలేవు. ఏవి చూస్తాయో అవే మనసుకి ఎక్కించుకుంటాయి. మనసు అదే ఆలోచిస్తూ ఉంటుంది. సహజ సిద్ధంగా ప్రతి వాళ్ళు చేసేది ధ్యానమే, సాంసారికమైనటువంటి విషయాన్ని ధ్యానం చేస్తుంటారు. కానీ అది క్రమశః భగవంతుడి యందు మరల్చాలి. ఒక్కసారిగా కూర్చుని నేను సాంసారిక విషయాలు అన్ని పక్కన దోసేసి ఒక గంట సేపు భగవంతుడిని ధ్యానిస్తానన్న స్థితి కుదరదు. మనసుకు అటువంటి అభ్యాసం ఉండదు, యోగాభ్యాసాలు అభ్యసిస్తే తప్ప. కాబట్టి క్రమశః నెమ్మదిగా ఆ చింతన చేసే అంశాల్ని భగవంతుడి యందు మార్చాలి. భగవంతుడిని యందు మారిస్తే సంసారం అదే వదిలిపోతుంది. సహజ సిద్ధంగా అంటుకుంది సంసారం, భగవత్ చింతన చేస్తుంటే సంసారం వదిలిపోతూ ఉంటుంది. అది చెప్తున్నారు. చక్షుష్మంతోప్యంధాః చక్షుష్మంతోప్యంధాః కే స్యుః ఏ నాస్తికా మనుజాః. కళ్ళున్నా కూడా గుడ్డివాళ్ళు ఎవరు? నాస్తికుల్ట. కళ్ళున్న గుడ్డివాళ్ళు నాస్తికుల్ట. ఎందుకంటున్నారు అంటే ఆస్తికత ఏంటంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించడం. వేదం అపౌరుషేయమైనటువంటి విద్య. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకు సంబంధించిన విజ్ఞానం వేదంలో ఉంటుంది. వేదం చెప్పేది ప్రపంచంలో ఉన్నవాడి గురించే. నిజానికి ఆ పూర్వభాగాలు అన్ని చదివితే ప్రపంచంలో ఉన్న యొక్క వస్తువు లక్షణాలు అవే చెప్తుంటారు. చివరికి వీటన్నిటికి అతీతమైన పరబ్రహ్మ లక్షణం చెప్తారు. వేదం చెప్తోంది ఒక విషయం గురించి, అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా, అసలు ఏం చెప్తోంది, ఏ వస్తువు గురించి కూడా పట్టించుకోకుండా అది లేదు ఇది లేదు అనే వాళ్ళని మనం ఏమంటారు? కళ్ళున్నా గుడ్డివాళ్ళు అంటారు. అదే చెప్తున్నారు. తర్వాత కహ పంగురిహ ప్రతితః వ్రజతి యో వార్ధకే తీర్థం. నిజమైన కాళ్ళు లేనటువంటి వాడు, పంగు అంటే కుంటివాడు అని ఎవరిని అంటారు? యో వార్ధకే తీర్థం వ్రజతి. వార్ధకే, వృద్ధాప్యం వచ్చాక తీర్థానికి బయలుదేరుతాను అనేటువంటి వాళ్ళనిట. అంటే ఈ రోజుల్లో మనకి ప్రయాణ సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, కానీ శంకర భగవత్పాదుల వారి సమయంలో ప్రయాణ సౌకర్యాలు అంటే అందరూ ఎలాగో సన్యాసి కాబట్టి ఆయన పాదచారిగానే అంతా సంచరించారు. కాబట్టి ఒకప్పుడు ఈ యాత్రలు, కాశీ యాత్ర ఇవన్నీ కూడా వీళ్ళు నడుస్తూనే చేసేటువంటి వాళ్ళు. మరి అలాంటప్పుడు ఎప్పుడు చేయాలి ఆ యాత్రల్ని? ఓపిక ఉన్నప్పుడు చేయాలి, నడవగలిగినప్పుడు చేయాలి. ఇప్పుడు కూడా అంతే, ప్రయాణాలు చేయగలిగినప్పుడు చేయాలి. అలా కాకుండా అంతా అయిపోయాక, ఒంట్లో ఓపిక అంతా అయిపోయాక అప్పుడు నేను యాత్రకు బయలుదేరతాను అన్నవాడిని చెప్తున్నారు. అటువంటి వాళ్ళని కుంటి వాళ్ళు అంటారట. ఎందుకంటే ఓపిక లేనప్పుడు ఇంకేం చేస్తారు? యాత్రలు, తీర్థయాత్రలు ఓపిక ఉన్నప్పుడే చేయాలి. కిం తీర్థమపి చ ముఖ్యం చిత్తమలం నివర్తయతి. ఇది ముందర చెప్పిన ప్రశ్నకు అనుబంధంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేయాలి, ఓపిక ఉన్నప్పుడు చేయాలి. అసలు నిజమైన తీర్థం ఏది అంటే చిత్తమలం నివర్తయతి. చిత్తమలాన్ని ఏదైతే పోగొడుతుందో, అంటే మనస్సుకి నైర్మల్యం కలిగించేదే అసలైన తీర్థం. అంటే వెళ్ళే తీర్థక్షేత్రాలు ఈ ఉద్దేశంగా చేయాలి. అక్కడ యథాశాస్త్రం తీర్థయాత్రలు కనుక చేస్తే అది పాపాలని పోగొట్టడమే కాకుండా చిత్త నైర్మల్యం కూడా ఇస్తుంది. కాబట్టి చిత్తానికి నైర్మల్యం, చిత్తాన్ని శుద్ధి చేసేదే అసలైన తీర్థం అని చెప్పేసి చెప్తున్నారు.
కిం స్మర్తవ్యం పురుషైః హరినామ సదా. కిం స్మర్తవ్యం పురుషైః సదా, ఎప్పుడు కూడా పురుషులు దేన్ని స్మరించాలి? హరినామ, భగవన్ నామాన్ని స్మరించాలి. విష్ణుమూర్తి నామాల్ని, హరినామ అంటే భగవంతుడి యొక్క నామాల్ని స్మరించాలి. నా యావనీ భాష, యావనీ భాషని కాదు. శంకర భగవత్పాదుల వారి సమయంలోనే, లేదా వారు సర్వజ్ఞులు కాబట్టి, త్రికాలవేత్తలు కాబట్టి, భవిష్యత్తును కూడా వారు తెలుసుకోగలరు కాబట్టి, యవనులు హూణులు అంటే విదేశస్తులు, పాశ్చాత్యులు, వాళ్ళ యొక్క భాషను కాదు స్మరించాల్సింది హరినామాని అని చెప్తున్నారు. ఇది ఈ రోజుల్లో పూర్తిగా అసాధ్యమైనప్పటికీ కూడా అక్కడ ఉద్దేశం ఏంటంటే, స్మరించవద్దు అంటే ఏదో ఒక అక్షరం కూడా పలకద్దు, అదేదో బాయ్కాట్ చేసినట్లుగా అలా అని కాదు. అది లక్ష్యంగా ఉంచుకోవద్దు మనసులో, అదే జీవిత లక్ష్యంగా ఉంచుకోవద్దు. అది ఏదో వ్యావహారికంగా ఉండాలి అంత మటుకే. కానీ లక్ష్యం మనసులో స్మరించవలసిన మటుకు హరినామ, అది చెప్తున్నారు. కోహిన వాచ్య సుధియా పరదోషశ్చ అనృతం తద్వత్. పండితులైనటువంటి వాళ్ళు దేన్ని గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడకూడదు అంటే, సుధీ అంటే పండితుడు, పరదోషశ్చ అనృతం. మనం ఇందాకే పైశూన్యం అనే మాట వచ్చింది, చాడీలు చెప్పడం, కొండాలు చెప్పడం. ఎప్పుడు కూడా ఇతరుల దోషాలని ఎంచకూడదు, అది మహాపాపం అని చెప్పేసి చెప్తున్నారు. వాడి దోషాలు వాడు ఉంటే వాడికి ఉంటాయి, దానివల్ల దాంతో మనకి సంబంధం లేదు అసలు. పండితుడైన వాడు ఆ పని ఎప్పుడు చేయడు. దీన్ని కూడా బాగా స్ట్రెస్ చేసి ముఖ్యమైన విషయంగా చెప్తున్నారు కాబట్టి, పరదోష అనృతశ్చ, పరదోషం ఇతరుల యొక్క దోషాలను చెప్పడం, అనృతం అసత్యం, ఈ రెండు కూడా ఎప్పుడు కూడా పండితులు వాటి జోలికి పోరు అని చెప్తున్నారు. దానివల్ల వాక్ శక్తి కూడా ఉండదు, క్షీణిస్తుంది. కిం సంపాద్యం మనుజైః విద్యా విత్తం బలం యశః పుణ్యం. మనుషులు ఏది సంపాదించాలి అంటే, నీ జీవితంలో ఏం సాధించాలి అంటే వారు చెప్తున్నారు, ఇగో ఈ 5 అంశాలు సాధించాలి. ఎవరు ఎలా సాధిస్తారు అనేది వాళ్ళ యొక్క ఎవరి విధానాలు వాళ్ళకుంటాయి, ఎవరి లైఫ్ కెరీర్ గోల్స్ సెపరేట్గా ఉంటాయి. కానీ ఈ 5 మటుకు ప్రధానంగా సాధించాలి, ఇవి సాధించాలి. వ్యవహారంలో ఇది సాధించాలి, వ్యవహారం ఉన్నంత కాలం ఇవి సాధించాలి. ఒకటి విద్య, రెండోది విత్తం, ధనం సంపాదించాలి, బలం కలిగి ఉండాలి, యశః అంటే ఒక మంచి పేరు రావడానికి ప్రయత్నించాలి, పుణ్యం సంపాదించాలి. ఈ 5 కూడా మనుషులు సాధించాలట. ఈ 5 సాధిస్తేనే ఆ ఉన్న జీవితం సుఖవంతంగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది. అదంతా తరువాత ఈ జ్ఞానానికి మోక్షానికి కూడా ఇవి అవసరం. విద్య ఉండాలి, సద్విద్య ఉండాలి. విద్య అంటే లౌకికంగా సుఖంగా జీవించడానికి కావాల్సిన విద్య ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి పరా అపరా అని 2 విధాలుగా ఉంటుంది విద్య. కాబట్టి అపర అంటే లౌకికమైనటువంటి విద్యలు, పరా విద్య అంటే వేదాంత విద్య. 2 సాధించాలి. విత్తం ఉండాలి, తాను బతకడానికి, సమాజానికి ఉపయోగపడడానికి కూడా విత్తం ఉండాలి, బలం కలిగి ఉండాలి, యశః సత్కీర్తి కలిగి ఉండాలి, పుణ్యం సంపాదించాలి. పుణ్యం సంపాదిస్తేనే పాపాలు పోయి చిత్తశుద్ధి వస్తుంది. కహ సర్వగుణ వినాశి లోభః శత్రుశ్చ. కహ సర్వగుణ వినాశి లోభః, అన్ని అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి, చాలా చెప్పుకోదగ్గ గుణాలు ఉంటాయి. ఒక్క దుర్గుణం ఉంటే చాలా అన్నీ పోతాయి అని కనుక అంటే, ఆ దుర్గుణం ఏదంటే లోభం. చాలా మంచి లక్షణాలు ఉంటాయి కానీ ఏది ఇచ్చే గుణం ఉండదు. ఎందుకు అంటే అన్నీ ఉంటాయి, ఏది ఇచ్చే గుణం ఉండదు, అదే లోభం. ఆ లోభం ఒకటి ఉంటే చాలట, మిగిలిన ఎన్ని క్వాలిటీస్ ఉన్నా అవన్నీ మరుగున పడిపోతాయి. శత్రుశ్చకః కామః, కామమే శత్రువు. కాచ సభా పరిహార్య హీనాయా వృద్ధ సచివేన. ఎటువంటి సభని పరిత్యజించాలి? పండితులు వృద్ధులు లేనటువంటి సభని పరిత్యజించాలట. ఎందుకంటే వాళ్ళ అందులో ధర్మం చెప్పరు కాబట్టి అటువంటి సభని పరిత్యజించాలి. అక్కడ ధర్మ నిర్ణయాలు ఏమి ఉండవు. అంటే ఒక ధర్మ నిర్ణయం ఉండదు, లేదా ఒక తెలివైన నిర్ణయం ఉండదు, లౌకికంగా చూసిన ఒక కంక్లూజన్కి రావడం ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఒక సభ అంటూ ఉంటే, లేదా ఒక మీటింగ్ అంటూ ఉంటే, అందులో అన్నీ తెలిసిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, ఒక పండితులైనటువంటి వాళ్ళు ఉండాలి. ఇహ కుత్ర అవహిత స్యాన్ మనుజ కిల రాజసేవాయాం. అవహిత స్యాన్, ఇక్కడ ఎవరు చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయాలి అంటే రాజసేవాయాం. ఎవరైతే గవర్నెన్స్ లో ఉంటారో, గవర్నమెంట్ లో ఉంటారో, రాజసేవలో ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఇప్పటి విషయాలు ఒక విధం, ఆ రోజుల్లో అదే అంటారు మనకి, రాజులకి వాళ్ళకి సంతోషం వచ్చినా కష్టమే, ఆగ్రహం వచ్చినా కష్టమే. వాళ్ళు సంతోషిస్తే చాలా చాలా గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చి గౌరవిస్తారు. అదే వాళ్ళకి కోపం వస్తే
అదే చెప్తుంటారు, మనకి తల తీసి కోడగుమ్మానికి వేలాడ తీస్తూ ఉంటారు. అలా ఉంటాయి వాళ్ళ యొక్క శిక్షలు. కాబట్టి రాజు దగ్గర పనిచేయడం అనేటువంటిది చాలా చాలా ప్రమాదకరం, చాలా డేంజరస్. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయాలి. వాళ్ళ యొక్క లక్షణం చెప్తారు మహాభారతంలో. వాళ్ళకి వాక్కునందు తేనె ఉంచాట బ్రహ్మదేవుడు, హృదయంలో కత్తి ఉంచాట. వాళ్ళు మాట్లాడడం బాగా మాట్లాడతారు, చాలా ప్లీజింగ్ గా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే చాలా బాగుంటుంది కూడా. హృదయంలో కత్తి ఉంటుంది, డేంజరస్. వాళ్ళకి ఇష్టమైతే సరే, లేదంటే వెంటనే ప్రాణం పోవాల్సిందే. కాబట్టి అది చెప్తున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయాలి రాజుల దగ్గర అని. ప్రాణాదపి కోరమ్య కులధర్మ సాధు సంఘశ్చ. ప్రాణాల కంటే ఏది అద్భుతమైన విషయం అంటే కులధర్మాలు, సాధు సంఘం. కా సంరక్ష్య కీర్తి పతివ్రత నైజ బుద్ధిశ్చ. ప్రయత్నపూర్వకంగా దేన్ని రక్షించుకోవాలంటే కీర్తిని, మంచి పేరుని రక్షించుకోవాలి, పోగొట్టుకోకూడదు. దానికోసం చాలా ప్రయత్నం చేయాలి. పతివ్రత, కుల స్త్రీల్ని రక్షించుకోవాలి. దీని యొక్క ప్రాధాన్యత మనకి భగవద్గీతలో ప్రథమాధ్యాయంలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు అర్జునుడికి. ఆ ఆ, స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ అని చెప్తూ, కుల స్త్రీలు కనుక నశిస్తే కులధర్మాలు పోతాయి, దానివల్ల వంశాలు ఆ, పోతాయి, నశిస్తాయి, ధర్మం చెడుతుంది అని. అది మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. ఇతర ధర్మస్థులు ఎలాగైతే ధర్మాన్ని, మన యొక్క విధర్మీయులు ఎలాగైతే మన యొక్క ధర్మాన్ని దెబ్బతీయడానికి ఈ కుల స్త్రీల్ని ద్వారా, అంటే కులాచారం పాటిస్తున్నటువంటి స్త్రీలని వాళ్ళ వైపు మరల్చుకుంటూ, అంటే విధర్మం వైపు మరల్చుకుంటూ ఎలా దెబ్బతీస్తున్నారంటే, అంటే ఈ విషయం వాళ్ళకు కూడా తెలిసింది. అంటే ఎక్కడ ఈ ధర్మానికి ఏది మూలం, దేని దెబ్బతీస్తే ఒక ధర్మం దెబ్బతింటుందన్న విషయం వాళ్ళకి తెలిసింది. ఆయన ఎప్పుడో చెప్పాడు. మహాభారతం కృష్ణుడు చెప్పాడు, ఆయన ఒక జగద్గురు, ఆయన చెప్పారు. శంకర భగవత్పాదులు, ఈ జగద్గురువులు కూడా చెప్పారు, స్త్రీసు దుష్టాసు వార్ష్ణయ్య. కాబట్టి కుల స్త్రీలను రక్షించుకోవాలి, కుల ధర్మాల్ని రక్షించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. కా కల్పలతాలోకే సచ్చిష్యయా అర్పిత విద్య. లోకంలో కల్పవృక్షంలా వంటిది ఏంటిది అంటే సచ్చిష్యాయా అర్పిత విద్య. మంచి శిష్యుడు, సచ్చిష్యుడు, యోగ్యుడైన శిష్యుడికి ఇచ్చినటువంటి విద్యే లోకంలో కల్పలత విద్య. ఇది కూడా మనకి వేదంలో ఉంటుంది, విద్యాహవై బ్రాహ్మణ మాజగామ అని. విద్యలు, మనకున్నటువంటి విద్యలు చాలా గొప్ప విద్యలు. ఎన్నో అద్భుతమైనటువంటి అలౌకికటువంటి శక్తుల్ని ప్రదర్శించేటువంటి విద్యలు కూడా మనకు ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఈ రోజుల్లో ఏమైపోయాయి అవన్నీ అంటే అవన్నీ లుప్తం అయిపోయాయి. ఎందుకు? ఆ సచ్చిష్యులు లేక. మనకు అదే చెప్తారు, విద్యలన్నీ కూడా ఆ దేవతా స్వరూపాలు ధరించి ఆ బదరికాశ్రమంలో నరనారాయణటువంటి చోట అవి ఉంటాయట. మళ్ళీ యోగ్యులైనటువంటి శిష్యులు వచ్చినప్పుడు, యోగ్యులైనటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఆ విద్యలు వాళ్ళ ద్వారా బయటికి ప్రకాశిస్తుంటాయి. అంటే ఒక విద్యకి కావాల్సిన ఒక లక్షణం, ఏదో యోగ్యత ఉంటుంది. ఆ యోగ్యత లక్షణాలు కలిగినటువంటి శిష్యులు ఉన్నప్పుడు ఆ విద్యలు వాళ్ళ ద్వారా ప్రకాశిస్తాయి. అది చెప్తున్నారు. కహ అక్షయ వటవృక్ష స్యాత్ విధివత్ సత్పాత్ర దత్తం దానయ్యత్. అక్షయ వటవృక్షం, ఈ అక్షయ వటవృక్షం అనేది నిజంగా మనకి ప్రయాగలో ఉంది. ప్రయాగ క్షేత్రంలో అక్షయ వటవృక్షం అని చెప్పేసి, ఆ సృష్టి ఆది యందు ఆ మర్రి ఆకు మీద కృష్ణ పరమాత్మ ఆయన బాలుడి రూపంలో ఏ మర్రి ఆకు మీద అయితే పడుకున్నాడో అక్షయ వటవృక్షం అని ఉంది. ప్రయాగ క్షేత్రంలో అక్షయ వటవృక్షం ఉంది. దాన్ని అందరూ దర్శిస్తూ ఉంటారు, అదంతా ఉంది. క్షేత్రాలు ఉంది అక్షయ వటవృక్షం. అటువంటి అక్షయ వటవృక్షం ఇంకోటి ఏమిటి అంటేట, మిగిలిన వాళ్ళకి విధివతు సత్పాత్ర దత్తం దానం. విధిపూర్వకంగా శాస్త్రబద్ధంగా శాస్త్రాన్ని అనుసరించి సత్పాత్రం, యోగ్యుడైనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి దానాన్ని, అది అక్షయ వటవృక్షం లాగా గొప్ప పుణ్యాన్ని కలిగిస్తుంటా. ఇప్పుడు దానము, దయా అని 2 అంశాలు ఉంటాయి. లేని వాళ్ళకి సహాయం చేయడం దయ అనబడుతుంది. యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడికి, విప్రుడికి శాస్త్రోక్తంగా ఇవ్వడం అది దానం అనబడుతుంది. అటువంటి దానాన్ని చెప్తున్నారు. అలా ఇచ్చేటప్పుడు యోగ్యతను చూసుకుని ఇవ్వాలి. అసత్పాత్ర దానం పాపం అని కూడా చెప్తారు. అంటే ఏదో ఇవ్వాలన్నారు కాబట్టి దానం ఆ సమయానికి ఏదో ఇవ్వడం అని అలా కాకుండా, దానం ఇచ్చే అంశం కూడా గొప్పదే కాబట్టి దాని ఎందుకు మనకి గౌరవం ఉండాలి. ఒక వస్తువుని ఇస్తున్నామంటే దానికి, అది వచ్చింది మనకి, దాని దానం ఇస్తున్నాం అంటే దాన్ని శాస్త్రబద్ధంగా చేసే క్రియ,
ఆ ఇచ్చే వస్తువు ఎందుకు కూడా మనకి లక్ష్యం శ్రద్ధ ఉండాలి కాబట్టి యోగ్యుడైన వాడికి చూసి ఇవ్వాలి. అలా యోగ్యుడైనటువంటి వాడికి విధివతు శాస్త్రోక్త రీత్యా ఇదే దానాలు ఎలా చేయాలని మనకి శాస్త్రంలో ఉంది, చేయిస్తూ ఉంటారు బ్రాహ్మణుడు మన చేత. అది అక్షయమైనటువంటి వటవృక్షంలాగా అక్షయ పుణ్యాన్ని ఇస్తుంట అటువంటి దానం. కిం శస్త్రం సర్వేషాం యుక్తి, అందరికి దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏది అంటే యుక్తి, తెలివితేటలే గొప్ప ఆయుధంట. మాతాచక ధేను, అందరికి తల్లి ఎవరు అంటే ధేనువుట. గోవు అందరికీ తల్లి, అందుకే అంటారు గోమాత అని. గావో విశ్వస్య మాతరః అనేటువంటి మాట కూడా ఉంది. ఆవులు, గోమాతలు, ధేనువులు ప్రపంచానికే తల్లులు వంటి వాళ్ళు. గో ప్రశస్తి చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత కిమ్ను బలం యత్ ధైర్యం, నిజమైన బలం ఏంటంటే ధైర్యం, ధైర్యం కలిగి ఉండడమే నిజమైనటువంటి బలంట. స్వధర్మే స్థిరత స్థైర్యం ధైర్యం ఇంద్రియ నిగ్రహ అని చెప్పేసి ఈ ధైర్యానికి నిర్వచనం యక్ష ప్రశ్నలలో చెప్తారు. స్థైర్యము ధైర్యం రెండు మాటలు ఉన్నాయి. స్థైర్యం అంటే స్థిరంగా ఉండడం. ఏమిటి స్థైర్యం అంటే స్వధర్మే స్థిరత స్థైర్యం, తన ధర్మంలో తాను స్టబర్న్ గా అలా నిలబడి ఉండడం స్థైర్యం. ధైర్యం ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియాలను నిగ్రహించగల శక్తి ఉండడం ధైర్యం, అదే బలం. కో మృత్యు యత్ యత్ అవధాన రహితత్వం. మృత్యు అంటే ఏంటి అంటే అవధాన రహితత్వం. అవధానం అంటే అలర్ట్నెస్, అలర్ట్నెస్ అది లేకపోవడమే ప్రమాదో వై మృత్యురహం బ్రవీమి అని చెప్పేసి ఉపనిషత్తుల వాక్యం కూడా ఉంటుంది. ప్రమాదం కలిగి ఉండడం అంటే మానసికంగా అలర్ట్ గా లేకపోవడం, అదే దాన్ని ప్రమాదం అంటాం, అదే మృత్యు. ఆ అవధానం అంటే కాన్సన్ట్రేషన్ లేదా అలర్ట్నెస్, అది లేకపోవడం రహితత్వం, అదే మృత్యు అని చెప్పేసి చెప్తున్నారు. కుత్ర విషం దుష్టజనే, నిజమైన విషం ఏమిటి? దుష్టజనుల యొక్క స్వభావం నిజమైన విషంట. అంటే దుష్టజనుల యొక్క స్వభావం ఏమిటి కానీ మనం ఆలోచిస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎటువంటి నడవడిక ఉంటారో అదే విషం, అంతకన్నా ఇంకో విషయం లేదు. కిమిహ అశౌచం భవేత్ నృణాం రుణం. కిమిహ, అక్కడ మనం శ్లోకం చూస్తే కిమిహ శౌచం భవేత్ రుణం నృణాం అని ఉంది కదా, అది మనం ఇలా తీసుకోవాలి. ఎలా అంటే ఇహ ఇక్కడ నృణాం నరులకి పురుషులకి అశౌచం కిం, నిజమైన అశౌచం అశౌచం అంటూ ఉంటారు. జాతా శౌచం మృతా శౌచం అని. ఎవరైనా ఒక వ్యక్తి బంధువులు చనిపోతే ఒక 10 రోజుల పాటు మైల పాటించడం ఏదైతే దాని అశౌచం అన్నమాట శాస్త్రంలో వాడుతుంటారు పుట్టినప్పుడు. నిజమైన అశౌచం ఏమిటంటే రుణం కలిగి ఉండడం, ఒకరికి రుణపడిపోవడమే నిజమైన అశౌచంట. కాబట్టి ఎప్పుడు కూడా మనుష్యుడు రుణం ఏమైనా ఉంటే కనుక రుణాలు అవి తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రుణం అంటే ఆర్థికంగా అవ్వచ్చు, అలాగే దేవ ఋషి పితృ రుణాలు కూడా జీవికి ఉంటాయి, అవి తీర్చుకునే మార్గాలు కూడా మనకి శాస్త్రంలో చెప్పారు. మనకి ఇంద్రియాలు, ఈ దేహం ఆరోగ్యం పుష్టిగా ఉన్నాయంటే దేవరుణం. అలాగే వంశం పరంగా మనం ఇలా వస్తున్నాం పితృ రుణం. అలాగే ఋషి రుణం, జ్ఞానం, మనకి ఇంత జ్ఞానం వచ్చింది ఋషి రుణం. ఈ మూడు కూడా తీర్చుకునే ప్రయత్నం చేయాలి. అన్రుణి అంటే అది రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ మూడు అప్పుడే మోక్షానికి అర్హత వస్తుంది నిజానికి. కిమిహ అభయం వైరాగ్యం, వైరామ్యం అని ఉంది, వైరాగ్యం. నేను మనం చెప్పుకున్నట్లుగా గొప్ప అభయ స్థితి ఏంటంటే వైరాగ్యం. దీనికి సంబంధించిన శ్లోకం కూడా నేను మనం చెప్పుకున్నాం, వైరాగ్యం ఏవా అభయం అన్నట్లుగా. భయం అపిచ కిం విత్తమేవ సర్వేషం, అందరికీ నిజమైన భయం ఏంటి? విత్తంట. అదేంటి మనం అందరం అదే కోరుకుంటున్నాం కదా అంటే అది వచ్చాక దానికి సంబంధించిన భయాలు కూడా ఉన్నాయి. శంకర భగవత్పాదుల వారు దీన్నే భజగోవింద శ్లోకాలు కూడా చెప్తారు. పుత్రాదపి ధన భాజాం భీతి సర్వత్రేష విహితారీతి. ధనభాజ, నిజంగా గొప్ప ధనవంతుడికి పుత్రాదపి భీతి, పుత్రుడి నుంచి కూడా భయమే. ఎందుకంటే ఒక అనేక సంతానం ఉంటే ఆస్తి ఎవరికి రాస్తావన్న గొడవలు, అందులో కనుక ఎవడో ఒక దుష్టుడు ఉంటే అదో ఆస్తి మొత్తం నాకు రాయమని. అదే విధర్మీయులైతే వాళ్ళ సంగతి కూడా మనకు తెలిసింది, అన్నదమ్ములు కూడా చంపేసి తండ్రిని కూడా కారాగారానికి పంపించి ఆస్తుల్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. మరి అక్కడ ఏమైపోయాయి బంధాలు? అయ్యో అదేంటి, సొంత అన్నదమ్ములే కదా, సొంత తండ్రే కదా, అసలు ఆస్తి ఇచ్చింది తండ్రి కదా, ఈ భావనలు ఉండవు విధర్మీయులకి. కాబట్టి విత్తం వల్ల ఎప్పుడూ భీతే. సరే, ఇంకో అంశం, విత్తం బాగా ఉంది, ఎంత ఇందాక చెప్పినట్లుగా ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందో, ఈ విధంగా రాజభయం. విత్తే నృపాలాద్భయం నేను మనం చెప్పుకున్న అంశం, అది కూడా ఉంటూనే ఉంటుంది. కా దుర్లభ నరాణం హరిభక్తి, అన్నిటికన్నా దుర్లభమైన విషయం ఏంటంటే భగవద్భక్తి చాలా దుర్లభంట, అది చెప్తున్నారు. కా దుర్లభ నరాణం హరిభక్తి.
పాతకంచకిం హింస. గొప్ప పాతకం ఏంటి అంటే హింస. హింస అనేది 3 రకాలుగా ఉంటుంది. వాచిక హింస, మానసిక హింస, కాయిక హింస. కొట్టడం, చంపడం ఇవి శరీరంతో చేసే హింస. తిట్టడం, పరుష భాషణాలు మాట్లాడడం ఇవి వాచికమైన హింస. ఇతరుల యొక్క చెడు కోరుకోవడం మానసికంగా, అది మానసికమైన హింస. ఈ మా హింస సర్వాభూతాన్ని వేదం కూడా చెప్తాం. కాబట్టి హింస అనేటువంటిది సర్వదా కూడా వదిలిపెట్టాలి, అది మహాపాతకానికి దారి తీస్తుంది. కోహి భగవత్ ప్రియ స్యాత్ యో అన్యం నోద్వేజయేత్ అనుద్విగ్న. భగవంతుడికి ఎవరంటే ఇష్టంట అంటే ఈ 2 లక్షణాలు తెలుసుకుంటే, ఓహో ఈ 2 లక్షణాలు మనం కలిగి ఉంటే మనం భగవంతుడికి ప్రియులం అవుతాం అన్నమాట అని చెప్పేసి మనకు ఆ శ్రద్ధ వస్తుంది. అన్యం నా ఉద్విజయేత్, పక్క వాళ్ళకి టెన్షన్ కలిగించకుండా ఉండాలంట. అంటే అది ఎలా అనేది ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ సందర్భానికి ఆలోచించుకోవాల్సిందే, ఆచరించాల్సిందే. పక్క వాళ్ళకి టెన్షన్ కలిగించే విధంగా మాట్లాడడం కానీ ఆచరించడం కానీ చేయకూడదు. అలా ఆ పక్క వాళ్ళకి టెన్షన్ కలిగించకూడదు. అటువంటి వాళ్ళని భగవంతుడికి ఇష్టంట. ఎందుకంటే ఆ నిమిషంలో అవతల వాళ్ళు పడిన మానసిక క్షోభ అంతా ఇంత కాదు, అది అనుభవించిన వాళ్ళకి కూడా తెలుస్తూనే ఉంటుంది. అది భగవంతుడికి ఇష్టమైన అంశం అని చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు. అది గుర్తుపెట్టుకోవాలి. అనుద్విగ్న, తను కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. కస్మాత్ సిద్ధి తపస, సిద్ధి ఎలా కలుగుతుంది? తపస్సు చేస్తే ఒక విషయం గురించి తీవ్రంగా తప్పించడం, ఆ తపస్సు అనేది చేస్తూ ఉంటే సిద్ధి కలుగుతుంది. బుద్ధిక్వ నువ్వు భూసురే, బుద్ధి అనేది అంశం ఎక్కడ ఉంటుంది, ఎవరి వల్ల ఆ బుద్ధి అనేటువంటి కలుగుతుంది అంటే భూసురే, పండితుల వల్ల. పండితులు తమ యొక్క జ్ఞానం వల్ల దాని ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తారు, ఆ జ్ఞానాన్ని బోధిస్తారు కాబట్టి బుద్ధి కలుగుతుంట. కుతో బుద్ధి, బుద్ధి ఎలా మనకి సహజంగా ఎలా వస్తుంది? వృద్ధోప సేవయ. ఇందాక అన్నారు భూసురి అని, భూసురులు అన్న ఒకటే, ఇక్కడ వృద్ధులు అన్న ఒకటే, జ్ఞానులు అని అర్థం. మనకి ఇదే చెప్తారు, చత్వారి తస్య వర్ధంతే అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన, చత్వారి తస్య వర్ధంతే ఆయుర్ విద్యా యశో బలం. అభివాదన శీలస్య, అభివాదన చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడికి నిత్యం వృద్ధోపసేవిన, ఎప్పుడు కూడా పండితుల సమక్షంలో ఉండడం, వాళ్ళ యొక్క సంగతిలో అంటే వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్లో ఉండడం, వాళ్ళతో సంభాషిస్తూ ఉండడం వల్ల మనకొచ్చే లాభాలు ఏంటంటే, తెలియకుండానా తెలుసో ఆయుర్ విద్య యశో బలం, ఆయుష్ కలుగుతుంది, విద్య యశస్సు బలం, ఈ 4 వస్తాయట. కాబట్టి వృద్ధ సేవ అంత గొప్పటి. ఎందుకంటే వృద్ధులు అంటే పండితులు, వాళ్ళతో ఉన్నంత కాసేపు వాళ్ళు జ్ఞాన విషయాలే చెప్తారు తప్ప అవి ఇవి ఈ సాంసారిక విషయాలు వాడట వీడట ఇలాంటి వాళ్ళు పలకరు. కాబట్టి సహజంగా వస్తుంది ఆ 4 కూడా. వృద్ధాయే, మరి వృద్ధు ఎవరు? ధర్మతత్వజ్ఞ, ధర్మము తత్వము తెలిసినటువంటి వాళ్ళు. సంభావితస్య మరణాధికం కిం దుర్యశో భవతి, మరణం కంటే గొప్పది ఏంటి? చెడ్డ పేరుట. ఈ విషయం కూడా మనకి అర్జునుడికి ఆయన చెప్తాడు, అర్జున్ విషాద యోగంలోనే, నువ్వు యుద్ధం చేయనంటున్నావు, అది సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అని చెప్పేసి ఈ విధంగా మనకు అక్కడ భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు తర్వాత. కాబట్టి చెడ్డ పేరు అనేటువంటిది మరణం కన్నా చాలా దారుణమైనటువంటిది అని. లోకే సుఖీ భవేత్కో ధనవాన్, లోకంలో సుఖంగా ఎవడం ఉంటాడు? ధనవంతుడు, తెలిసిందే. ధనమపి చకిం యతశ్చ ఇష్టం, మరి ఆ ధనం అంటే ఏమిటి? దేని ద్వారా మనకి ఇష్టం వస్తుందో దాన్నే ధనం. సర్వ సుఖానాం బీజం కిం పుణ్యం, అన్ని సుఖాలకి బీజం ఏంటి? పుణ్యంట. దుఃఖమపి కుతః పాపాత్, దుఃఖం దేని వల్ల వస్తుంది? పాపం వల్ల. ఈ విషయాన్ని మనకి జగద్గురులు మనకి బోధిస్తుంటారు మాటి మాటికి. సుఖం కావాలి అనుకుంటావా? ప్రతి ప్రాణి సర్వసాధారణంగా అనుకునేది సుఖం కావాలి, సుఖంగా ఉండాలి, ఏ దుఃఖం ఉండకూడదు. దానికి కారణం చెప్తున్నారు పుణ్యం, ధర్మాచరణ వల్ల సుఖం కలుగుతుంది. దుఃఖం ఎలా వస్తుంది? పాపం వల్ల వస్తుంది. ఈ విషయం ఇది విద్యారణ్య స్వామి వారు శంకర దిగ్విజయంలో కూడా ఈ విషయం చెప్తారు. మనుషుల యొక్క చాలా విచిత్రమైన ప్రవర్తన ఉంటుందని. ఏమిటి అంటే, సుఖం ఇచ్చంతి, సుఖం కోరుకుంటారట, పుణ్యం నేర్చంతి, పుణ్యం చేయరట. ఫలం పాపస్య నేర్చంతి, పాపం కుర్వంతి అత్యంత. పాప ఫలాన్ని దుఃఖం కోరుకోట, పాపం చేస్తారట. ఏమిటో విచిత్రం అంటారు ఆయన. పుణ్యస్య ఫలం ఇచ్చంతి, పుణ్యం నా కుర్వంతి. జనాలు ఎటువంటి వాళ్ళంటే పుణ్యస్య ఫలం, పుణ్యం యొక్క ఫలాన్ని కోరుకుంటారట. పుణ్యం యొక్క ఫలం ఏంటి? సుఖం. పుణ్యం మటుకు చేయరట. ఫలం పాపస్య నేర్చంతి, పాపం యొక్క ఫలాన్ని కోరుకోరట, కానీ పాపం చేస్తారట. పుణ్యం చేయరు, పుణ్య ఫలాన్ని కోరుకుంటారు. పాపం చేస్తారు, పాప ఫలాన్ని కోరుకోరు. అది చెప్తున్నారు.
అది విచిత్రమైన అంశం అని. కాబట్టి అది వ్యతిరేక అంశం ఎలా ఉంటుంది అంటే ఏ చెట్టు బీజం ఇస్తే ఆ చెట్టే వచ్చినట్లుగా పుణ్యం చేస్తే పుణ్యఫలమైన సుఖం వస్తుంది, పాపం చేస్తే పాపఫలమైన దుఃఖం వస్తుంది. కస్యైశ్వర్యం యహ కిల శంకరం ఆరాధయేత్ భక్త్యా. ఇంకిక్కడి నుంచి ఇక్కడ వరకు వ్యావహారిక విషయాలు చాలా చెప్పి ఇంకా ఒక్కసారిగా ఉన్నతమైన అంశాలు అంటే ఉపాసన జ్ఞానం అనే అంశాలకి ఒక్కసారిగా ఒక రన్నింగ్ వేలో వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఏదో ఒక ఫ్లైట్ టేకాఫ్ అయినట్లుగా ఇక్కడి నుంచి ఒక ఉన్నతమైన ఉపాసన విషయాలు అలాగే జ్ఞాన విషయాలు చెప్తారు శంకర భగవత్పాదుల వారు. కస్య ఐశ్వర్యం యహ కిల శంకరం ఆరాధయేత్ భక్త్యా. ఎవరికి ఐశ్వర్యం వస్తుంది? ఎవరైతే భక్తిగా శంకరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంట. ఇక్కడి నుంచి ఉపాయాలు, ఆధ్యాత్మికమైన ఉపాయాలు. అందరూ కోరుకుంటున్నారు ఐశ్వర్యం కావాలని. ఎలా వస్తుంది? ఈశ్వర అర్చన వల్ల ఐశ్వర్యం వస్తుంది. ఎవరైతే నిత్యము కూడా శంకరుణ్ణి ఆరాధిస్తారో, ఈశ్వరుని ఆరాధిస్తారో, లక్ష్మీదేవి యొక్క స్థానాలు చెప్తూ శివలింగం కూడా లక్ష్మీదేవి యొక్క స్థానం చెప్తారు. మనకి శివపురాణాలు కూడా చెప్తారు, ఎప్పుడే శివలింగార్చన చేసేటువంటి వాళ్ళకి దారిద్ర్యము, దుఃఖము, మరణము, భయం ఇవి ఉండవు అని. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాధీనం. ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యం వచ్చింది. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. కాబట్టి ఆయన యొక్క సహజ లక్షణం అది. కాబట్టి ఎవరైతే శంకరుణ్ణి శం కరోతీతి శంకర, శం అంటే శుభమును కలిగించేవాడు కాబట్టి శంకరుడు. ఎవరైతే శంకరుణ్ణి భక్తి ఆరాధయతి, భక్తితో ఆరాధిస్తారో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది. ఈ విషయం చాలా ఉపాసనాపరమైన అంశంగా చాలా మందికి చాలా విధాలుగా కూడా పురాణాల్లో రకరకాలు కూడా తెలిసిందే. కనీసం అంటే ఏమీ లేకపోయినా, పెద్ద పెద్ద ఉపచారాలతో ద్రవ్యాలతో చేయలేకపోయినా కేవలం జలంతోనైనా అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. కాస్తింత జలం వేసి ఒక్క మారేడు దళం పెట్టి చేస్తే శంకరుడు చాలా సంతోషించి వాళ్ళకి ఐశ్వర్యం ఇస్తాడట. అది చెప్తున్నారు ఇక్కడ. కో వర్ధతే వినీత. ఎవడు ఎప్పుడు వృద్ధి పొందుతూ ఉంటాడు అంటే జీవితంలో పతనం కాడు ఎవరంటే వినీత. అంటే వినీత అంటే వినయం అనేది ఒక లక్షణం ఉంటే చాలు. కోవా హీయేత యో దృప్త. ఎవడు నశిస్తాడు? ఎవడైతే పొగరబోతాం. రెండు చెప్తున్నారు. ఎవడు పడిపోడు జీవితంలో అంటే వినయవంతుడు ఎప్పుడు పడిపోడు, వృద్ధి చెందుతూనే ఉంటాడు. ఎవడు జీవితంలో పడిపోతాడంటే పొగరబోతు. కోన ప్రత్యేతవ్య బురుతే యస్య అనృతం శశ్వత్. ఎవరిని నమ్మకూడదు, ఎవడు ఎప్పుడైతే అబద్ధాలు చెప్తుండో వాడిని నమ్మకూడదు. కుత్తర అనృతేపి అపాపాం యచ్చోక్తాం ధర్మరక్షార్థం. ధర్మం చాలా స్థూలంగా ఉంటుంది, ఒకసారి చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంటే మనం ఏది పైకి అధర్మం అనుకుంటామో అది ధర్మం అవుతుంది ఒకసారి, మనం పైకి ఏది ధర్మం అనుకుంటామో అది ఒకసారి అధర్మం ఉంటుంది. అందుకే ధర్మ సూక్ష్మం అన్న మాట ఉంది. ధర్మం స్థూలంగా ఒకటి ఉంటుంది, ధర్మానికి సూక్ష్మ దశ అంటే సూక్ష్మంగా కూడా చాలా సటిల్గా కూడా ఉంటుంది. అది పండితుల ద్వారానే తెలుస్తుంది. అది ఆ రహస్యం ఇక్కడ చెప్తున్నారు. కుత్ర అనృతేప్య పాపం. అబద్ధం కూడా ఎక్కడ అపాపానికి దారి తీస్తుంటారు. అదేంటి? అనృతం అంటే పాపం, అబద్ధం కదా, అసత్యం మహాపాపం కదా మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు, అదే మనం అనుకుంటాం. కానీ అదే చెప్తున్నారు, ఇది ధర్మ సూక్ష్మం. ఎక్కడ అనృతం కూడా అపాపానికి పాపం కాదు అంటే ధర్మరక్షణార్థం చెప్పినటువంటి అనృతం కూడా అపాపం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకి మహాభారతంలో కూడా 3 విషయాల్లో కొన్ని ప్రధాన విషయాల్లో కూడా అంటే ప్రాణ భీతి ఎందు, విత్తమందు, మానమందు ఈ 3 పోతాయన్న సందర్భంలో బొంకవచ్చునదిప అఘము రాదు అని ఈ విధంగా మనకి ఆంధ్ర మహాభారతంలో కూడా వచనాలు ఉంటాయి. ప్రాణ సంకటం కలిగినప్పుడు, మానము ఇటువంటి సందర్భాల్లో అనృతం వాడినా కూడా దోషం రాదు అంటారు. కాబట్టి ధర్మరక్షణార్థమైతే కనుక అనృతము పాపం కిందకి రాదని చెప్తున్నారు. అయితే అది ధర్మ సూక్ష్మము, అది ఏ సందర్భాలు వర్తిస్తుంది అనేటువంటిది తెలుసుకోవాలి. మనమే ఇది ధర్మం అనుకుని అక్కడ అబద్ధాలు ఆడేసేయడంగా కాకుండా అది కూడా తెలుసుకుని జాగ్రత్తగా చేయాలి. కో ధర్మ అభిమత యహ శిష్టానాం నిజకులీనాం. ఏది నిజమైన ధర్మం అంటే శిష్టులది నిజకులీనానాం. మనకి చాలా అంశాల్లో చాలా వికల్పాలు ఉంటాయి. వికల్పాలు అంటే కొందరు ఈ విధంగా చేయాలంటారు, కొందరు ఆ విధంగా చేయాలంటారు ఒకే అంశాన్ని. ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాం. ఉదాహరణకి ఒక పండగ విషయంలోనే ఒకరోజు ఒకళ్ళు పండగ అంటారు, ఒకరోజు ఒక పండగ అంటారు. అది రకరకాల విధి విధానాలు ఉంటాయి.
ఒకరు శాస్త్రం ప్రకారం ఒకటి ఈ పూజ ఇలా చేయాలంటారు, ఇంకోళ్ళు ఆ పూజ అలా చేయాలంటారు. ఇలా మనకి మహాభారతంలో చెప్పినట్లుగా నైకో ఋషిర్యస్య మతం ప్రమాణం. ఇది ప్రమాణం అని చెప్పేటువంటి ఋషులు చాలా మంది ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? ఇటువంటి కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటూనే ఉంటుంది. అది ధర్మం అంటున్నారు, తీరా సగం చేశాక కాదు కాదు ఇది ధర్మం ఇంకోళ్ళు అంటారు. ఈ విధంగా కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ఇలాంటి దశలో ఏం చేయాలంటే నిజ కులీనానాం, మన తండ్రి తాత పితృ పైతామహంగా ఏదైతే ధర్మాచరణ మనకి ఏది విహితం శిష్టాచారం వస్తుందో అదే మనకి విహితం. మనం ఒక వంశంలో పుట్టాము అంటే ఆ ధర్మ పరంపరకి చెందిన వాళ్ళం కాబట్టి పితృ పైతామహంగా మనకి ఏది సంబంధించిన కులాచారం అంటారు దీన్నే. నిజ కులీనానాం, కులాచారం. మన కులాచారం ప్రకారమే మనం ఆచరించాలి తప్ప ఇంకో గొప్ప వాళ్ళు ఏదో ఆచరణ చేశారని ఇంకో చాలా మంది ఇంకో ఆచరణ చేశారు అది మనకి విహితం కాదు. అన్ని ధర్మం కిందకే వస్తాయి. ఎందుకంటే ధర్మం చెప్పిన ఋషులు చాలా మంది ఉన్నారు. అదే మన యొక్క ధర్మం యొక్క విశేషం. మనం ఏది ఆచరించాలి, మనకి ఏది కులాచారమో, మన గురువులు మనకి ఏది ఉపదేశించారో అది ఆచరించాలి. సాధుబలం కిం దైవం, సాధువు నిజంగా ఏది బలం అనుకుంటే దేన్ని అంటే దైవాన్ని. సాధువు ఎవరు? సర్వదా తుష్ట. ఎవరు సాధు అంటే ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి వాడు. దైవం కిం యత్ సుకృతం, దైవం అంటే ఏంటి? పుణ్యమే దైవంగా మారుతుంది. పుణ్యమే దైవం. కస్ సుకృతి శ్లాఘ్యతే చ యస్ సద్భిః, ఎవడు పుణ్యవంతుడు అంటే సత్పురుషులు ఎవరిని పొగుడతాడో వాడు పుణ్యవంతుడు. అంటే ఒక సత్పురుషులు కనుక బలానా ఒక వ్యక్తిని పొగిడారంటే మనం కళ్ళు మూసుకుని ఇతను మంచివాడు అని మనం తీర్మానానికి రావచ్చు. గృహమేధినశ్చ మిత్రం కిం భార్య, అద్భుతమైన ధార్మిక విషయం చెప్తున్నారు. గృహస్థులకి నిజమైన మిత్రుడు ఎవరంటే భార్య అట. కొన్ని అంశాలు శంకర భగవత్పాదుల వారు వేదం నుంచి యథాతథంగా తీసుకున్నారు, కొన్ని పురాణాల నుంచి తీసుకున్నారు, కొన్ని వ్యవహారం సరే. ఇది మహాభారతంలో చెప్పబడినటువంటి విషయం. యక్ష ప్రశ్నలో వస్తుంది. భార్యామిత్రం గృహస్థస్య, భార్యామిత్రం గృహే సతః. నిజమైన గృహస్థుడికి మిత్రం స్నేహితుడు అంటే భార్య అట. అందుకే అంటారు సఖ్యం సాప్తపదీనం. సఖ్యం అంటే ఆ ఫ్రెండ్షిప్ అని మనం ఏదైతే ఇప్పుడు వ్యవహరిస్తామో సఖ అంటే ఫ్రెండ్. ఆ భావం సాప్తపదీనం 7 అడుగులకు సంబంధించింది అటువంటిది. కాబట్టి కో గృహి యో జజతే, సరే గృహస్థు ఉన్నాడు, గృహస్థుకి మిత్రం భార్య అన్నారు. మరి గృహస్థు అంటే ఎవరు అంటే ఒక ఇల్లు తీసుకుని ఇంట్లో అద్దెకు ఉండడమో లేదా ఒక సొంత ఇంట్లో ఉండడమో ఒక ఇంట్లోకి సంబంధించి ఉండడమో అటాచ్ అయ్యి అటువంటి వాడు కాదు గృహస్థు. యో యజతే, ఎవరైతే యాగం చేస్తాడో, ఎవరైతే దేవ పూజను చేస్తారో, అంటే ఏ ఇంట్లో దేవ పూజ ఉంటుందో దేవతలను ఆరాధిస్తారో అదే గృహము, వాడే గృహస్థు. అతని యొక్క భార్య వాడికి మిత్రుడు అని చెప్తున్నారు. మరి ఆ యజనం అంటే ఏంటి? కో యజ్ఞ యహ శృత్యా విహిత. మళ్ళీ మనం ఒకటి అనుకుని నాకు ఇలా భావన అనిపించింది, నేను ఈ విధంగా చేస్తాను దేవతార్చన, నా మనసుకి ఇది అని కాకుండా యహ శృత్యా విహిత, ఏదైతే వేదం శాస్త్రం చెప్పిందో ఆ ప్రకారంగా చేయడమే నిజమైనటువంటి యజ్ఞము. అదే శ్రేయస్కరం నృణాం. కస్య క్రియా హి సఫలాః యహ పునరాచారవాన్ శిష్టః. ఎవరి క్రియలు సఫలములు అంటే ఆచారవంతుడైనటువంటి వాడి యొక్క క్రియలు సఫలమవుతాయి. కశిష్టః యో వేద ప్రమాణానాం. మరి ఎవరు శిష్టులు? ఎవరు వేద ప్రమాణాన్ని అంగీకరిస్తారో, వేదం ప్రమాణంగా కలిగి ఉంటారో వారే శిష్టుడు. కో హతః క్రియాభ్రష్టః. ఎవడు హతుడు అంటే మెట వేదాంతాలన్నీ చెప్పి అన్ని క్రియల్ని పక్కన పెట్టి నాకు వేదాంతం వచ్చేసింది, నాకు అన్ని అర్థమైపోయాయి అని చెప్పేసి సత్క్రియల్ని వేదం చెప్పిన శిష్టాచారాన్ని వదిలిపెట్టినవాడు భ్రష్టుడవుతాడు. కో ధన్యః సన్యాసి. అన్ని సంఘాల్ని పరిత్యజించినటువంటి సన్యాసియే ధన్యుడు. కో మాన్యః పండిత సాధు. సాధు అయిన జ్ఞానుడే గౌరవించదగిన వాడు. కస్సేవ్యః యో దాత. యో దాత కో దాత యో అర్థి తృప్తి మాతనుతే. ఎవరు సేవించదగిన వాడు? దాత. మరి ఆ దాత ఎవరు? యో అర్థి తృప్తి మాతనుతే. ఎవరైతే దాన్ని అర్థించడానికి వచ్చాడో వాడికి తృప్తి కలిగించేవాడు నిజమైన దాత. అంటే అవతల వాడికి తృప్తి కలిగించే విధంగా దానం చేయాలని చెప్పడం. కిం భాగ్యం దేహవతాం ఆరోగ్యం. శరీరధారులకి ఏది నిజమైన భాగ్యం? ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం కాబట్టి లౌకిక కర్మలు చేయలేం, పారలౌకిక కర్మలు చేయలేం. కహ ఫలి కృషికృత్. ఎవరు ఫలితాన్ని పొందుతాడంటే కృషికృత్. కృషితో నాస్తి దుర్భిక్షం అని మనకు మాట ఉంది. కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయం చేసేటువంటి వాడికి ఆ ఫలితం వస్తుంది, వాడికి దుర్భిక్షం ఉండదు అని. కస్యన పాపం జపతః. జపతో నాస్తి పాతకం అంటే అదే మాటని ఇక్కడ చెప్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం ఒక మాట, జపతో నాస్తి పాతకం. ఎప్పుడు కూడా ఒక జపం కలిగి ఉండడం, జపం చేస్తున్న వాళ్ళకి పాతకాలు ఉండవట. కహ పూర్ణః యహ ప్రజావాన్ స్యాత్.
ఎవడు పరిపూర్ణుడు అవుతాడు, ఎవడు పరిపూర్ణుడు అనిపించుకుంటాడంటే ప్రజావంతుడు. ప్రజావంతుడు అంటే సంతానం కలిగి ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ వారు చెప్పడం ఉద్దేశం ఏంటంటే అది ధర్మం. మనకి వేదంలో కూడా ఉంది, ప్రజయాహి మనుష్య పూర్ణ అని. సంతానమే మనుష్యుకి పూర్ణత్వం కలిగిస్తుందట. అంటే తన తరం నుంచి నెక్స్ట్ తరానికి అలా కంటిన్యూషన్, ఆ సంతానం అంటే సంతానం అనమాటానికి కంటిన్యూషన్ అని అర్థం. అది పరిపూర్ణతను కలిగిస్తుంది. కాబట్టి దుర్దైవం వల్ల దురదృష్టవశాత్తు కలక్కపోతే అది వేరే విషయం. కానీ ఉద్దేశ్యం మటుకు నాకు ఏదో సంతానం వద్దని కానీ, ఆ ప్రయత్నించి విరమించుకోవడం కానీ, ఇంకో కారణం వల్ల అంటే నేను జ్ఞాని అవదలుచుకున్నా కాబట్టి నాకు సంతానం, అలాంటివి కూడదు. ఎందుకంటే వేదం విహించింది కాబట్టి అటువంటి వాడు పూర్ణ అవుతాడని చెప్తున్నారు. కిం దుష్కరం నరాణం ఎన్ మనసో నిగ్రహ సతతం. ఏది మనుషులకి దుష్కరం? మనసు నిగ్రహించుకోవడం. కో బ్రహ్మచర్యవాన్ స్యాత్ అస్ఖలిత ఊర్ధ్వరేతస్క. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? దాన్ని నిర్వచిస్తున్నారు. అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యం అంటే వీర్యస్ఖలనము కానటువంటి వాడు. అంతేకాకుండా ఆ వీర్యము ఊర్ధ్వరేతస్క, రేతస్సు కనుక ఊర్ధ్వమైతే, ఇదంటే యోగాభ్యాసం వల్ల సిద్ధించేటువంటి గొప్ప విషయాలు. యోగం వల్ల మనకి చెప్తూ ఉంటారు 12 సంవత్సరాలు కఠినమైనటువంటి బ్రహ్మచర్యం పాటిస్తే కనుక రేతస్సు ఊర్ధ్వంగా వెళ్ళి అదే గొప్ప జ్ఞానం కలిగిస్తుంది అని చెప్పేసి. కాచ పరదేవతోక్త చిచ్చక్తి. ఇంకొక్కసారిగా ఉపాసనలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. కా పరదేవత. పరదేవత అంటే ఎవరు? చిచ్చక్తి. చిత్ శక్తి. మనకి లలితా సహస్రనామం అలవాటు ఉంది కాబట్టి చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. అమ్మవారు ఎవరు అంటే కేవలం ఒక స్త్రీ రూపం అని మాత్రమే కాకుండా పరదేవత అంటే ఎవరు అంటే చిచ్చక్తి. చిత్ అంటే చైతన్యం, శుద్ధ చైతన్యం, పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క శక్తి ఆవిడే పరదేవత అని ఒక గొప్ప ఉపాసన రహస్యాన్ని చెప్తున్నారు ఇక్కడ శంకర భగవత్పాదులు వారు. ఆవిడ చిత్ శక్తి అన్నమాట. ఇక్కడ చిచ్చక్తి అన్న మాటకి అమ్మవారి గురించి వచ్చింది కాబట్టి కొంత ముఖ్యమైన ఒక అంశం మనం చూద్దాం. అవిద్యా నివారకత్వ రూపం సామర్థ్యం చైతన్య అపర పర్యాయం వా చిచ్చక్తి. చిచ్చక్తి అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన పంక్తి సౌభాగ్య భాస్కరంలో భాస్కరరాయల వారు చిచ్చక్తి అనే నామానికి ఇచ్చిన భాష్యం. చిచ్చక్తి అంటే ఏంటంటే అవిద్యా నివారకత్వం వా. ఏ శక్తి అయితే మనకి అవిద్యని పోగొట్టి చైతన్య అపర పర్యాయం వా, శుద్ధ చైతన్యానికి అపర పర్యాయం అంటే మీనింగ్, అపర పర్యాయం అంటే మీనింగ్ సమానార్థకంగా నిలుస్తుందో ఆవిడే చిచ్చక్తి, పరదేవత. అంటే అమ్మవారి యొక్క అసలు స్వరూపం ఏమిటంటే చైతన్యం. ఆ చిచ్చక్తి అమ్మవారి యొక్క అసలు స్వరూపం. ఆ తరువాత స్వరూపాలు మంత్రమూర్తి, అలాగే మనం చూసినటువంటి ఆ రూపం, 4 చేతుల్లో ఆయుధాలు ధరించిన రూపం, ఇదంతా మనకు ఉపాసనకి అనుగుణమైనటువంటి రూపం. ఆవిడ యొక్క తాత్విక రూపం, పరమార్థ రూపం మటుకు చైతన్యం. చైతన్యమే అమ్మవారి యొక్క స్వరూపం. ఆవిడనే పరదేవత అంటారు. కాచ పరదేవతోక్త చిచ్చక్తి. తాత్వికమైనటువంటి అర్థం చెప్పారు కాబట్టి ఇక్కడ నామరూపాలు చెప్పాలి శంకర భగవత్పాదుల వారు. ఫలానా నామం ఫలానా రూపం అని చెప్పాల. ఈ అన్ని నామరూపాలు ఒకే భగవంతుడివి కాబట్టి అది వారి యొక్క సిద్ధాంతం కాబట్టి అది ఏమిటి అంటే తాత్వికంగా అది ఏమిటి అంటే ఆ పరదేవత చిచ్చక్తి, చైతన్య స్వరూపిణి. కో జగద్భర్త సూర్య. జగత్తును పోషించేవాడు ఎవరు? సూర్యుట. సర్వేషాం కో జీవన హేతు పర్జన్య. అందరికి జీవన హేతు ఏంటి? పర్జన్య. ఇవన్నీ కూడా మనకి యక్ష ప్రశ్నలు వస్తాయి. జీవన హేతు అంటే జీవన ఆధారం అందరికీ వ్యవసాయ వల్ల వచ్చేటువంటి ఆ ధాన్యం. అది మరి ధాన్యం అంటే వ్యవసాయం దేని వల్ల కలుగుతుంది? వర్షం వల్ల. వర్షానికి ఆధారం మేఘం కాబట్టి పర్జన్య. కశూర యో భీతత్రాత త్రాతాచ యో భీతత్రాత. ఎవరు? సూర్యుడు. భీతత్రాత భయాన్ని పోగొట్టేటువంటి వాడే సూర్యుడు. త్రాతాచక సద్గురు. నిజమైన రక్షకుడు ఎవరు అంటే సద్గురు. ఎందుకంటే నిజమైన సద్గురువు ఆయన పరబ్రహ్మాన్ని పొంది ఉన్నారు కాబట్టి, అంటే జగత్ స్థితిని దాటి పరబ్రహ్మాన్ని పొందారు కాబట్టి ఆయన అన్నీ తెలిసినవారు కాబట్టి లౌకికంగా మనం చెప్పినట్టుగా దృష్ట అదృష్ట ప్రయోజనాలను రెండూ కలిగించగలిగేటువంటి ఆ జ్ఞానము ఆ ఉపాయం ఉన్నవాళ్ళు సద్గురువు అంటారు. కాబట్టి లౌకికంగా మనకు కావాల్సిన ఉపాయాలు అందిస్తారు, పారలౌకికంగా కావాల్సిన ఉపాయాలు కూడా వారు అందిస్తారు. కాబట్టి దీన్ని సతే పంచాశ న్యాయం అంటారు. అంటే 100లో 50 ఉన్నట్లుగా. ఇప్పుడు మనకు ఒక 50 రూపాయలు కావాలని ఎవరైనా అడిగితే వాళ్ళు 100 ఇచ్చారనుకోండి,
అదేంటి నేను అడిగింది 50 కదా 100 ఇచ్చావేంటి అని అన్నాం. ఎందుకంటే మనకు తెలుసు ఆ 100లో 50 ఉందని. అలాగా గురువుని ఆశ్రయిస్తే ఈయన మోక్షమే ఇస్తారు కదా అంటే, మోక్షమే ఇవ్వగలిగిన గురువుకి ఐహికం ఇవ్వడం పెద్ద విషయం కాదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. శతే పంచశతి 100లో 50 అన్నట్లుగా మోక్షమే ఇవ్వగలిగిన గురువుకి, మోక్షమే ఇవ్వగలిగిన మంత్రానికి, మోక్షమే ఇవ్వగలిగిన దేవతకి లౌకికమైనవన్నీ కూడా సహజ సిద్ధంగా వాళ్ళు ఇస్తారు, ఇవ్వగలరు, ఆ శక్తి వాళ్ళకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రకటించుకోరు. నీకు మోక్షం ఇస్తాను, నీకు లౌకికము నేను ఇస్తాను అని వాళ్ళు ప్రకటించుకోరు. వారు శక్తిమంతులు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఒక చిన్న అల్పమైన విషయం అడిగితే అడగవచ్చు. అంత మాత్రం ఆయన అదే ఇవ్వగలడని కాదు. మహారాజు ఏదైనా ఇవ్వగలడు. భూమి కావాలంటే భూమి ఇవ్వగలడు, బంగారం కావాలంటే బంగారం ఇవ్వగలడు. అన్నీ ఇవ్వగలిగిన వాడు. అన్నీ ఇవ్వగలిగిన వాడు కదా అని మనం చెప్పి ఏదో ఒక అల్ప విషయం అడిగితే ఇస్తాడు. అది కూడా ఆయన ఇవ్వగలడు, ఇస్తాడు. కానీ అది అన్నీ ఇవ్వగలిగిన వాడు ఇది కూడా ఇస్తాడు. కాబట్టి అలా సద్గురువు నిజమైన త్రాత అంటే అది ఉద్దేశ్యం. కోహి జగద్గురుక్త శంభు. జగద్గురు ఎవరు అంటే శంభు, శివుడేట. అందుకే మనకి శంకర భగవత్పాదుల వారు సాక్షాత్ శివావతారం అని చెప్తూ, అంతేకాకుండా ఆ ఆమ్నాయ పీఠాల్లో శంకర భగవత్పాదుల వారి తర్వాత వచ్చేటువంటి ప్రతి జగద్గురువు కూడా సాక్షాత్తు శంకరుల యొక్క స్వరూపమే. ఆ శంకరులు సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపం అని చెప్తారు. కాబట్టి శివాయ గురవే నమన్నట్లుగా అంటే శివుడు ఎవరంటే గురుస్వరూపం, అది చెప్తున్నారు. సాక్షాత్తు ఆ గురుస్వరూపం. అది మనకి ఆ మఠామ్నాయం అనేటువంటి ఒక గ్రంథంలో, అంటే నిజానికి ఇది అందరూ చదివి అందరూ తెలుసుకోవాల్సిన అంశాలు పెద్ద ఉండవు, కానీ అస్మత్ పీఠే సమారూఢ పరివ్రాడుక్తలక్షణ అహమేవేతి విజ్ఞేయ యస్య దేవ ఇది శృతే అని శంకర భగవత్పాదులు ఒక వాక్యం చెప్తారు. అస్మత్ పీఠే సమారూఢ, మా పీఠంలో ఎవరైతే వస్తూ ఉన్నారో అంటే ఆ పరంపరలో వస్తున్నటువంటి జగద్గురు అందరూ కూడా అస్మత్ పీఠే సమారూఢ పరివ్రాడ్ ఉక్త లక్షణ, అన్ని లక్షణాలు కలిగినటువంటి పరివ్రాట్ ఎవరైతే ఉన్నారో అహమేవేతి విజ్ఞేయ, నన్నుగానే తెలుసుకోండి మీరు అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అందుకే ప్రతి జగద్గురువు కూడా సాక్షాత్తు శంకరావతారులే, సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదులు వంటి వారే. వారెవరు మళ్ళీ ఆదిశంకర భగవత్పాదులు వారు? అది పరంపరగా అలా వస్తుంది కాబట్టి ఆది అన్న పదం, ఆది అంటే మొదలుగా వచ్చినటువంటి శంకర భగవత్పాదులు అని మనం ఆదిశంకరులు అంటాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ జగద్గురువులు అందరూ కూడా అందులో ఈ తారతమ్యాలు అనేటువంటి ఏవి ఉండదు. ప్రతి జగద్గురువు కూడా అంటే ఒక్కొక్క జనరేషన్ అనుగ్రహించడం కోసం ఆయన ఒక్కొక్క స్వరూపంలో అలా వస్తారు కాబట్టి జగద్గురువుగా వాళ్ళందరూ కూడా మళ్ళీ సాక్షాత్తు పరమశివ స్వరూపులే. వారే చెప్తున్నారు ఆ మాట, అహమేవేది విజ్ఞేయ, నేనే అని తెలుసుకోండి అని ఆ మాట ఆయనే చెప్తున్నారు. అంటే ఆ తారతమ్యం చూపెట్టద్దు. వాళ్ళందరూ కూడా ఒక దీపం నుంచి ఒక దీపం వచ్చినప్పుడు మొదటి దీపానికి రెండో దీపానికి తారతమ్యాలు లేనట్లుగా జగద్గురువులందరూ కూడా శంకర భగవత్పాద స్వరూపులే. శంకర భగవత్పాద వారు సాక్షాత్తు దక్షిణామూర్తి అయినటువంటి శివావతారం కాబట్టి శివుడే గురువు, ఆ విషయం చెప్తున్నారు. జ్ఞానం కుతః శివాదేవ, శివుడి నుంచే జ్ఞానం వస్తుందట. ఈ విషయం కూడా చెప్తూ ఉంటారు. ఎవరిని ఏ దేవత నుంచి ఏం కోరుకోవాలని. శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాద్ ఐశ్వర్యం త్వత్తశ్చారోగ్యం ఇచ్చామని చెప్పేసి సాంబ కొత్త ద్వాదశార్య స్థితిలో ఒక శ్లోకం ఉంటుంది. శివరూపాత్ జ్ఞానమహం, నీ యొక్క శివస్వరూపం నుంచి నేను జ్ఞానం కోరుకుంటున్నాను. ముక్తిం జనార్దనాకారాత్, విష్ణు స్వరూపా నుంచి ముక్తిని కోరుకుంటున్నాను. శిఖిరూపాద్ ఐశ్వర్యం, శిఖి అంటే అగ్ని, నీ యొక్క అగ్ని స్వరూపాన్ని నుంచి నేను ఐశ్వర్యం కోరుకుంటున్నాను. అంటే అగ్ని ఐశ్వర్యకారకుడు. అగ్ని ఆరాధన అంటే త్రేతాగ్నులు కావచ్చు, అగ్నిహోత్రం కావచ్చు, దీపారాధన కావచ్చు చేస్తే ఐశ్వర్యం. శిఖిరూపాద్ ఐశ్వర్యం త్వత్తశ్చారోగ్యం ఇచ్చామి, ఇక్కడ సూర్యుని నిర్దేశించి చెప్తున్న శ్లోకం కాబట్టి నీ నుంచి ఆరోగ్యం కోరుకుంటున్నాను. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఉందనే ఉంది కాబట్టి శివుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. జ్ఞానం కుతః శివాదేవ. ముక్తిం లభేత కస్మాత్ ముకుంద భక్తే, ఇందాకే మనం చెప్పుకున్నట్లుగా ముక్తిం జనార్దనాకారాత్, ముక్తి ఇచ్చేటప్పుడు విష్ణు స్వరూపంలో ఇస్తాడు. ఒకడే భగవంతుడు విష్ణు స్వరూపంలో. ముక్తిం లభేత కస్మాత్ ముకుంద భక్తే. ముకుంద కహ, మన ముకుందుడు అంటే ఎవరు? ఎస్ తారయేత్ అవిద్యాం, ఎవరైతే అవిద్యని పోగొడతాడో. ఇదే విషయం కూడా మనకు చెప్తుంటారు భగవద్గీతలో, మామేవ ఏ ప్రపద్యంతే మమ మాయాం దురంతతే, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో నా మాయని దాడతాడు. కాబట్టి అవిద్యని మాయని తొలగించేవాడు ముకుందుడు అని. ఎస్ తారయేత్ అవిద్యాం. మరి అవిద్య అంటే ఏంటి? యద్ ఆత్మనోహ అస్ఫూర్తి. అవిద్య మాయ అంటున్నారు కదా, అవిద్య అంటే ఏంటి? ఆత్మను తెలుసుకోలేకపోవడమే.
మనందరం అంటే సర్వసాధారణంగా అందరూ కూడా నేను ఫలానా నేను ఈ దేహం అంటున్నాను, నేను పురుషుణ్ణి, నేను స్త్రీ, నేను లేదా ఇది నేను అది అనే అనుకుంటున్నారు తప్ప ఆ నేనుని ఆత్మగా దర్శించలేకపోతున్నారు. అది వాస్తవం, అనుభవంలో ఉన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ అది పరమార్థం కాదు. మాయ వల్ల, అంటే ఎవరి వల్ల మనం వాస్తవంగా మనం ఆత్మస్వరూపంలోని లేదా మనం బ్రహ్మస్వరూపంలోని మనం తెలుసుకోలేకపోతున్నామో అలా ప్రతిరోధించేటువంటి తెలియనివ్వనటువంటి ఆ శక్తే మాయాశక్తి, అవిద్య అనబడుతుంది. అది పరమాత్మ యొక్క శక్తి. ఆ శక్తి ఆయనది. మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆ మాయ ఆయన శక్తి కాబట్టి ఆ మాయ తొలగి మన యొక్క యథార్థ స్వరూపం మనకి బోధపడుతుంది. కొత్తగా రాదు, ఉన్నదే తెలియబడుతుంది. కొత్తగా వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. కశ్చన శోక యహ స్యాత్ క్రోధ, ఎవరికి శోకం ఉంటుంది, ఎవరికి క్రోధం ఉంటుందో. కిం సుఖం తుష్టి, ఏది సుఖం నిజమైందంటే సంతోషం. కో రాజా రంజనకృత్, రంజింపజేసేవాడే రాజా. రాజ శబ్దానికి వ్యుత్పత్తి అది, రంజకత్వాత్ రాజా అని, అంటే ప్రజారంజకంగా పాలన చేసేవాడిని. స్వ నీచ సేవకో యస్యాత్, కుక్క వంటి వాడు. స్వ అంటే కుక్కతో సమానమైన వాడు ఎవడంటే నీచ సేవకుట్ట. కో మాయి పరమేశ, మాయావంతుడు. మాయావి ఎవరు? పరమేశ్వరుడు అసలు మాయ. ఇక్కడ మాయా అంటే ఏదో చిన్న చిన్న ఇంద్రజాలాలు కాదు. ఇందాక చెప్పినట్టుగా ఆత్మతత్వాన్ని తెలియనివంటి గొప్ప శక్తి మాయ. ఆ మాయ కలిగిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు. దీనికి ఒక ఉపనిషత్ వాక్యం ప్రమాణం ఉంది. మాయాంతు ప్రకృతి విద్యాం మాయినంతు మహేశ్వరం. మాయ అంటే ప్రకృతి, మాయినం మాయి కలిగిన వాడంటే పరమేశ్వరుడు. కహ ఇంద్రజాల అయితే ప్రపంచోయం, ఏది ఇంద్రజాలం అనేది? ఈ ప్రపంచం. ఇంకెక్కడి నుంచి కూడా జ్ఞానపరమైన అంశాలు వస్తున్నాయి. ఇంద్రజాలం అంటే తాత్కాలికంగా ఉండేది, ఇలా ఉండేది, అలా పోయేది. ఉంటుందా? ఉంటుంది. ఉండదా? శాశ్వతంగా ఉండదు. అది దాని యొక్క లక్షణం. అదే మాయ యొక్క లక్షణం కూడా. అది ప్రపంచం యొక్క స్వరూపంట. అదేంటి ఈ ప్రపంచం మనకి గోచరిస్తుంది కదా, ఉన్నట్లే అనిపిస్తుంది కదా అంటే ఇది తాత్కాలికం. ఇది శాశ్వతంగా ఉండేది కాదు. లేనిది అనట్లేదు, అనిత్యం అనట్లేదు, అదే అసత్ అనట్లేదు, కానీ అంటే పూర్తిగా లేనిది అనట్లేదు, కానీ వ్యావహారికంగా ఉన్నట్లు అనిపిస్తోంది. పారమార్థికంగా ఇది కాదు అని చెప్పడం. కస్వప్న నిభ జగద్వ్యవహార, మనకి దక్షిణామూర్తి శ్లోకాల్లో కూడా కొన్నట్లుగానే తెలుస్తోంది. జాగ్రత్త స్వాప్నమితి ప్రబోధ సమయ యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురవే నమయం శ్రీ దక్షిణామూర్తయే. జ్ఞానం కలిగాక, అవునా ఇది ఇప్పటివరకు చూసింది కల వంటిది అన్న భావన ఎవరికైతే కలుగుతుందో, జ్ఞానం కలిగాక, జ్ఞానం కలగనంత వరకు కాదు. దీని వ్యావహారిక సత్యం సత్యంగా ఒప్పుకున్నారు. పారమార్థిక సత్యం కాదు. సత్యంలో ఆ రెండు రకాలు, వ్యావహారికం, పారమార్థికం. పారమార్థికంగా జగత్తు కాదు, వ్యావహారికంగా జగత్ సత్యమే. వ్యావహారిక జగత్ సత్యాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఇంత వ్యవహారం వర్ణించుకుంటూ వచ్చారు శంకర భగవత్పాదుల వారు. వారు వ్యావహారిక సత్యం ఒప్పుకోకుండా ఉండుంటే ఇంత వ్యవహారం చెప్పేవారు కాదు. ఎందుకని? వారు ఒప్పుకోలేదు కాబట్టి. వ్యవహారమే లేదు కదా, ఎందుకు ఇవన్నీ? నేరుగా పరమార్థికమైన సత్యాన్ని, బ్రహ్మం గురించే మాట్లాడేవారు. కానీ ప్రాథమిక స్థాయిలో మందాధికారులకి జగత్తు ఉంటుంది, వ్యవహారం ఉంటుంది, అవిద్య ఉంటుంది, మాయ ఉంటుంది కాబట్టే వ్యావహారిక సత్యం. వ్యావహారిక సత్యం అంటే బ్రహ్మజ్ఞాన బాధ్యం, అంటే బ్రహ్మప్రమ అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానము కలిగితే ఏది బాధింపబడుతుందో అది వ్యావహారిక సత్యం, అదే ప్రపంచం. అదే చెప్తున్నారు ఇక్కడ. అది అంటే ఇప్పుడు మనం మేలుకొన్నాక కళలోని అంశాలు కళ మాత్రమే మనకి ఎలాగైతే తెలుస్తుందో, జ్ఞానం వచ్చాక ప్రపంచం కళ అయిపోతుంటా, అది చెప్తున్నారు. సత్యమపి చ కిం బ్రహ్మ, కాబట్టి సత్యం ఏది? బ్రహ్మ. కిం మిథ్య, ఏది మిథ్య? యద్ విద్యానాశ్యం, ఇందాక చెప్పినట్లుగా విద్య అంటే బ్రహ్మజ్ఞానం కలిగితే ఏది పోయేదో అది దాన్ని మిథ్య. తుచ్చంతు కిం శశ విషాణాది, తుచ్చం వేరు, తుచ్చము అంటే అసలు లేని పదార్థం. శశ విషాణం, శశ విషాణం, శశం అంటే కుందేలు కొమ్మ అనే పదార్థం అసలు లేదు, దాన్ని తుచ్చం అంటారు. కానీ జగత్తు ఇది వ్యావహారిక సత్యం, బ్రహ్మ పారమార్థిక సత్యం, మూడు అంశాలు. అసలు లేని అంశాలని తుచ్చం అంటారు. మనం తుచ్చం అంటే నీచమైన అంశాలు అంటారు, కానీ ఇది శాస్త్రీయ పదాలు. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా శాస్త్రీయ అంశాలు. కుందేటి కొమ్మ అనేది లేదు, లేని అంశం తుచ్చం అనబడుతుంది. వ్యావహారికంగా ఉన్న అంశం ప్రపంచం అనబడుతుంది, అది మిథ్య. అసలు అన్నిటికన్నా పారమార్థికమైంది బ్రహ్మ, అది శాశ్వత సత్యం. కాచ అనిర్వాచ్య మాయ, ఇది అని చెప్పలేనిది ఏంది అంటే అదే మాయ.
మాయ అని అంటే ఏంటి, ఇది ఇదని చెప్పలేం అంతే, దానికి మంచి డెఫినేషన్ అదే. కిం కల్పితం ద్వైతం, ప్రపంచం ఉన్నంత కాలం ఈ ద్వైత భావం ఉంటుంది. అద్వైతం పరమార్థత, అద్వైతం పరమార్థంగా మాత్రమే. అండి సమయం అయిపోయింది, నేను ఒక 5 నిమిషాలు పూర్తి చేసేస్తాను, పర్లేదా? పర్వాలేదు గురువు గారు. అంటే చివరికి వచ్చేసరికి ముఖ్యమైన అంశాలు వస్తున్నాయి. అందుకే మీరు 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 కంటిన్యూ చేయండి దయచేసి. పర్వాలేదుగా, 10:30 అయిపోయింది. పర్వాలేదండి, ఒక 5 నిమిషాలు ఏమి ఇబ్బంది లేదు. పర్వాలేదు. ప్రపంచం కల్పితం కాబట్టి, ప్రపంచం దేని ద్వారా కల్పితం? అవిద్య ద్వారా కల్పితం. అవిద్య అంటే ఏంటి? సత్యం తెలుసుకోలేకపోవడం. ప్రపంచం అంటూ ఉంటే ద్వైతం ఉంటుంది. ద్వైతం వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. అద్వైతం పరమార్థత అన్నారు ఆ మాట. అందుకే పారమార్థిక దృష్ట్యా అద్వైతం. మనకి శంకర భగవత్పాదుల ద్వారా చెప్తారు, అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మ అవ్యయం అహం బ్రహ్మాస్మితి యో బ్రూయ తస్య కర్తాం తస్య జిహ్వాం వికర్తయేతని. ఎవరు అహం బ్రహ్మాస్మి అనడానికి అర్హులు అంటే ఎవరైతే వృత్తి లయం చేసేసుకున్నారో, అకృత్వ వృత్తి విలయం అజ్ఞాత్వ బ్రహ్మముని ఎవరు తెలుసుకోలేదో, అద్వైతమైనటువంటి బ్రహ్మని తెలుసుకోకుండా ఆ మాట అనేటువంటి అర్హత ఉండదు. కానీ అది పారమార్థికంగా సత్యమే, అది తెలుసుకోవాలి. వ్యావహారికంగా ద్వైతం అంగీకరింపబడుతుంది. ఎందుకు అంగీకరింపబడుతుంది? వ్యవహారం తెలుస్తూనే ఉంది కదా, పరస్పర వస్తుభేదం. ప్రపంచం భాషిస్తున్నంత వరకు, ప్రపంచం తెలుస్తున్నంత వరకు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మేలుకున్నాక కళ ఎలాగైతే మిథ్య అయిపోతుందో, బ్రహ్మజ్ఞానం కలిగాక జగత్తు బాధింపబడుతుంది, జగత్తు పోతుంది. అప్పుడు బ్రహ్మం యొక్క సహజ లక్షణమే ఏకం సత్. బ్రహ్మంలో ద్వైత భావన లేదు, బ్రహ్మం ఏకమే, ఏకం సత్. అక్కడ ద్వైతం చూద్దామని ఉండదు. అక్కడ పారమార్థికంగా అద్వైతమైనటువంటి బ్రహ్మమే, అదే ఉపనిషత్తుల యొక్క పరమతాత్పర్యం కూడా. కాబట్టి మరి ఈ ద్వైతం అంతా ఏమిటి? కల్పితం. ప్రపంచం ఉన్నంత వరకే దీని యొక్క భాష, అంటే కళ ఉన్నంత వరకు కళ ఉంటుంది. కళలో ఒకదాన్ని చూసి భయపడడం ఉంటుంది, ఒకదాన్ని చూసి సంతోషపడడం ఉంటుంది, ఉంటాయి కళ ఉన్నంత వరకే. మేలుకొన్నాక అవేం ఉండవు. అలాగే ఆ కళ ఎలాగ కల్పితం, ద్వైత భావన కూడా కల్పితం. కిం పారమార్థికం స్యాత్ అద్వైతం, అదే చెప్తున్నారు. కిం అంగతాకుతో అనాదిహి. మరి ఈ అజ్ఞాత కుతః అనాది, మరి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అన్న ఈ సంశయం వస్తుంది. నిజమే, బానే ఉంది, అవిద్య ఎక్కడిది, ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది జీవుడికి? అది అనాది. దానికి సమాధానం అనాది, అది ఇప్పటికెప్పటిది కాదు. వపుషశ్చ పోషకం కిం ప్రారబ్ధం. మన శరీరాన్ని పోషించేది ఏది అంటే ప్రారబ్ధం అంట. ప్రారబ్ధం ఉన్నంతకాలం శరీరం ఉంటుంది. అన్నదాయి కిం ఆయు. అద్భుతమైనటువంటి సూత్రం చెప్తున్నారు, ఇది వేదంలో ఉంది. ఆయురన్నం ప్రయచ్చతి అనేటువంటి మాట ఉంది. అందరూ మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా బతకాలని తాపత్రయపడతారు, కానీ ఎంతవరకు ఆయుష్ ఉంటుందో అన్నం అంతవరకు పుడుతూనే ఉంటుంది. ఏదో విధంగా ఆయుష్ ఉన్నవాడు అన్నం తింటూనే ఉంటాడు, ఏదో విధంగా ఆయుష్ అన్నాన్ని పెడుతుంటారు. కో బ్రాహ్మణై ఉపాస్య గాయత్రి అర్క అగ్నిగోచర శంభు. అద్భుతమైన విజ్ఞానం ఇది. బ్రాహ్మణులు ఎవరిని ఉపాసించాలి అంటే గాయత్రిలోను, గాయత్రి మంత్రంలోను, సూర్యుడిలోను, అగ్నిలో ఉన్నటువంటి శివుణ్ణి పూజించాలి. చాలా గొప్ప ఉపాసనా రహస్యం. గాయత్రి మంత్ర ప్రతిపాద్య దేవత ఎవరంటే శివుడు. ఈ ప్రతిపాదన ఎవరు చేశారు అంటే ఆ భర్గ శబ్దం ఏదైతే ఉందో ఆ భర్గ శబ్దం శివుణ్ణి సూచిస్తుందని చెప్పేసి శివాష్టోత్రానికి నీలకంఠ దీక్షితులు వ్యాఖ్యానం చేస్తూ అక్కడ భర్గ శబ్దాన్ని శివుణ్ణి సూచిస్తుందనే రహస్యం చెప్పారు. కాబట్టి గాయత్రి మంత్రం శివుణ్ణి సూచిస్తుంట. కూర్మ పురాణంలో నమక ప్రాశస్త్యం చెప్తూ ఒక కథ చెప్తారు. ఒక రాజు గొప్ప కాలం గాయత్రి ఉపాసన చేస్తే దాని ఫలితంగా శివుడు ప్రత్యక్షమై నమ్మకం ఉపదేశించాట. గాయత్రి జపం చేయడం ఏంటి, శివుడు ప్రత్యక్షమై నమ్మకాన్ని ఉపదేశించడం ఏంటి అంటే అదే సంబంధం. గాయత్రి మంత్రం నేరుగా శివుణ్ణి చెప్తుంది, అందులోని భర్గ శబ్దం శివుని సూచిస్తుందని రహస్యం నీలకంఠ దీక్షితులు చెప్పారు. సూర్యుల్లో శివుడు ఉంటాడు. ఆదిత్యంత శివం విద్యాత్ శివం ఆదిత్య రూపణం ద్వయోరంతరం నాసి ఆదిత్యస్య శివస్య చ. శివుడే ఆదిత్యుడే అనే శివుడు తెలుసుకో, శివుడికి ఆదిత్యుడికి భేదం లేదని తెలుసుకో అని చెప్పి రహస్యం కూడా ఉంది. కాబట్టి ఆ సూర్యుల్లో ప్రకాశించేటువంటిది శివుడు. అప్పయ్య దీక్షితుల వారి సంగతి, అప్పయ్య దీక్షితుల వారి గురించి అందరికీ తెలుస్తుంది, వేదాంత జ్ఞానం పరిచయం వాళ్ళకి. ఆయన ఆదిత్య స్తోత్రరత్నం అనే గొప్ప స్తోత్రాన్ని చేస్తూ మొదటంతా ఆదిత్యుడి గురించి చెప్పి చివరి 3 శ్లోకాలు ఏకంగా శివుడి గురించి చెప్తారు. అంటే ఈ ఆదిత్యుడే శివుడు అన్నట్లుగా కలిపేస్తారు ఆయన. కాబట్టి శివుడికి ఆదిత్యుడికి అంత భేదం. అలాగే అగ్నికి సూర్యుడికి అభేదం.
కాబట్టి ఈ మూడు వస్తువుల్లోనూ చాలా గొప్ప ఉపాసన రహస్యం ఇది. గాయత్రిలోను గాయత్రి మంత్రం ద్వారా ప్రతిపాద్యమైన దేవత, అదే సూర్యుడు, అదే అగ్ని, ఈ మూడిట్లో ఉన్నది ఎవరైనా అంటే శంభు. గాయత్ర్యాం ఆదిత్య చాగ్నో శంభుచ కిమ్ను తత్తత్వం. ఈ మూడిట్లో ఏమిటి సామాన్యం? అగో ఆ పరతత్వం ఉంది అని చెప్తున్నారు. ప్రత్యక్ష దేవత మాత, మాతృదేవోభవ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ప్రత్యక్ష దేవత తల్లియే. పూజ్య గురుశ్చక తాత, పూజించినటువంటి గురువు ఎవరు అంటే తండ్రి. కహ సర్వదేవతాత్మ విద్యా కర్మాన్వితో విప్రహ, సకల దేవతా స్వరూపుడైన ఎవరంటే విద్యా కర్మాన్విత, కర్మభ్రష్టుడని ఇందాక చెప్పారు. కర్మభ్రష్టత్వం ఉండకూడదు, కర్మ సిద్ధి ఉండాలి. అటువంటి విద్యా కర్మ రెండు విప్రుడే. కశ్చ కులక్షయ హేతు సంతాప సజ్జనేషు యోకారి. చాలా మనం ఎప్పుడు కూడా జీవితంలో చేయకూడదు ఒకనొక మిస్టేక్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అంశం చెప్తున్నారు. కులం మొత్తాన్ని క్షయించేటువంటి గొప్ప పాపం ఏంటంటే సత్పురుషులకి బాధ కలిగించడం. అసలు మన ప్రవర్తన సరిగ్గా లేదనుకుంటే వాళ్ళ జోలికి పోవడం ఉత్తమం, జోలికి పోకుండా ఉండడం ఉత్తమం. కాబట్టి సత్పురుషులకి ఎప్పుడు కూడా బాధ కలిగించకూడదు. సత్పురుషులకి బాధ కలిగిస్తే అది అంత దారుణమైన ఫలితం ఇస్తుంది. కేశామ అమోఘ వచనం ఏచ పునః సత్య మౌన సమశీలాహ. ఎవరైతే సత్యము, మౌనము, శమము, శమం అంటే మనోనిగ్రహం కలిగి ఉంటారో వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది. అమోఘ వచనం కిం జన్మ విషయ సంఘ, విషయ సంఘమే జన్మకు దారిస్తుంది. కిం ఉత్తరం జన్మ పుత్ర స్యాత్, ఇది కూడా ఉపనిషత్ అంశమే. ఆత్మావై పుత్ర నామాసి, తానే పుత్రుడిగా జన్మిస్తాడు. కో అపరిహార్య మృత్యు, తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితం అర్హతి. భగవద్గీతలో చెప్పినట్టుగా అపరిహార్యం మృత్యు అనేటువంటిది శరీరం పోవాల్సిందే, అది చెప్తున్నారు. కుత్ర పదం విన్యసేచు దృక్పూతే, ఎక్కడ అడుగు పెట్టాలి సరిగ్గా చూసుకుని కాలు వేయాలి, లేదంటే ప్రమాదం జరుగుతుందని చెప్పడం. పాత్రం కిం కాత్రం కిం అన్నదానే క్షుదితం, ఆకలి ఉన్నవాడికి అన్నదానం చేయడమే గొప్ప పాత్రదానం. కో అర్చ భగవద్ అవతార, ఎవరిని అర్చించాలి? భగవద్ అవతారాన్ని అర్చించాలి. మరి భగవంతుడు ఎవడు? మహేశ శంకర నారాయణాత్మక. అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఎవరు భగవంతుడు అంటే శంకర భగవత్పాదు వారి సిద్ధాంతంలో అంతా ఉన్నట్లుగా శివ కేశవ భేదం లేదు. శివ కేశవులు ఇద్దరు యొక్క ఏకస్వరూపమైన భగవంతుడే అసలు స్వరూపం. అదే భగవత్ అవతారం అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు అన్నట్టుగా. ఫలమపి భగవద్భక్తే కిం తల్లోక స్వరూప సాక్షాత్వం. 4 ముక్తులు మనకి ఏవో చెప్తారో సాలోక్య సారూప్య ముక్తులు అవి చెప్తున్నారు. భగవద్భక్తి ఉంటే ఈ గొప్ప ఫలితం వస్తుంటారు. సాలోక్య ముక్తి వస్తుంది, సారూప్య ముక్తి వస్తుంది. మోక్షశ్చ కోహి అవిద్య అస్తమయ. మరి మోక్షం అంటే ఏంటి? ఇందాక మనం చెప్పినట్లుగా అవిద్య పోవడమే. కశ్చ సర్వవేద భూ అథ చ ఓం. ఒక శాస్త్రాన్ని ఎలాగైతే పరిపూర్తి చేయాలో ఆ విధంగా పరిపూర్తి చేస్తున్నారు ప్రణవంతో. అన్ని వేదాలకి మూలం ఏంటంటే ఓం, ప్రణవం. ప్రణవం నుంచే సకల వేదాలు వచ్చాయి. అలాగే అథ ఓం, ఈ రెండు కూడా మంగళవాచక శబ్దాలు. ఈ విధంగా ఇచ్చేషా కంఠస్థ ప్రశ్నోత్తర రత్నమాలిక ఏషాం తే ముక్తాభరణ ఇవ విమలశ్చ భవంతి సత్ సమాజేషు. ఈ విధంగా పూర్తి చేసి గ్రంథాన్ని గొప్ప విజ్ఞానాన్ని అందించి అన్ని విషయాలు ఉన్నటువంటి ఇటు వేదాంతం, ఉపాసన, వ్యావహారిక సంబంధించిన 3 అంశాలను అందించిన తర్వాత ఈ విధమైనటువంటి రత్నమాలికని ఎవరైతే కంఠంలో ధరిస్తారో, రత్నమాలిక ధరించాల్సిన కంఠంలోనే కదా, ఎవరైతే ఆ మాలికని ధరిస్తారో తే ముక్తాభరణ ఇవ విమలశ్చ భవంతి సత్సమాజేషు. వాళ్ళని, ఈ విజ్ఞానం కలిగిన వాళ్ళని సత్సమాజేషు, సత్పురుష సమాజంలో వాళ్ళు గొప్పగా గౌరవింపబడతారట. ఎలా గౌరవింపబడతారు? ముక్తాభరణం, ముక్తం అంటే ముత్యాలు, ముత్యాల ఆభరణాలు ధరించుకున్న వాళ్ళని ఎలాగైతే ఈ సొసైటీలో ఈ ఫంక్షన్స్ లో అక్కడ గొప్ప ఆభరణాలు ధరించాలని ఎలాగైతే గౌరవిస్తారో అలాగా సత్సమాజేషు, సత్పురుషుల యొక్క సమాజంలో ఈ గొప్ప విజ్ఞానం ఉన్న వాళ్ళని అలా గౌరవిస్తారట. మరి ఇప్పుడు ఇక్కడ ముక్తాభరణం అంటే ఏంటి అంటే, ఇప్పుడు సత్పురుషులు కేవలం ముత్యాలు చూసి ఆకర్షింపబడతారంటే ఇక్కడ ముక్తం అంటే జీవన్ముక్తులు అని అర్థం. ముక్తాభరణ ఇవ, జీవన్ముక్తుల వలె వాళ్ళు సత్సమాజంలో గౌరవింపబడతారని అంత గొప్ప అర్థం ఉంది. ఈ విధంగా గ్రంథం పూర్తి చేసుకుంటున్నాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.